హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని చదివి మీకు వినిపిస్తాను. హాయ్ మ్యామ్. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టినందుకు ముందుగా మీకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, కార్తీక ఇంట్లో అడుగు పెట్టగానే కోమలి గారు ఆమె నోట్లో స్వీట్ పెట్టి, శివాకు పెళ్లి సెట్ అయింది, ఎల్లుండే ఎంగేజ్మెంట్, నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళకమ్మా, మనం షాపింగ్కి వెళ్ళావు అన్నారు. తను సరే ఆంటీ అని కార్తీక్ని చూసింది. శ్రీధర్ గారితో ఏదో బిజినెస్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాడు. తన గదికి వెళ్తూ, వీడిని చేసుకునేది ఎవరో కానీ వీడి చేతిలో అయిపోయింది, పాపం వీడి పిచ్చి ఎలా భరిస్తుందో ఏంటో అనుకుంది తన మనసులో. శ్రీధర్ గారితో మాట్లాడుతున్న కార్తీక్ ఆమెను సీరియస్గా చూసేసరికి, ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు, కొంపతీసి మళ్ళీ పైకి అనేసానా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు షాపింగ్కి సరిపోయింది. పెళ్లి కూతురు కృతి ఇంకా ఆమె పేరెంట్స్ కూడా వచ్చారు అక్కడికి. చాలా అందంగా ఉంది కృతి. ఇద్దరికి జోడీ బాగుంటుంది, కానీ మనవాడి పిచ్చిని ఎలా తట్టుకుంటుందో ఏమో అనుకుంది కార్తీక. ఏంటే నాకు పిచ్చా అంటూ ఆమె పక్కకు వచ్చాడు కార్తీక్. నేనేం అనలేదే, మీరేదో అనుకుంటున్నారు. నేను ఆ పింక్ కలర్ శారీ గురించి నాలో నేను మాట్లాడుకుంటున్నా అంది కార్తీక. అబ్బా, ఇంకా చెప్పు వింటాను. నా చెవులు నీకేమైనా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయా అన్నాడు. కార్తీక అతను చూసి, ఏం కనిపించడం లేదండి అంది. నీకు బాగా ఎక్కువైంది, చూపిస్తా. నీకు చుక్కలు కాదు, దాన్ని అక్కలు చూపిస్తా. అసలు ఎందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు అన్నాడు. ఆంటీ రమ్మంటే వచ్చాను, లేకపోతే నాకేం పర్లేదా అంది కార్తీక. అవునే, ఇంటి దగ్గర గుడ్డు గుర్రానికి పళ్ళు తోమే పని ఉంది కదా, నీకు మర్చిపోయాను అన్నాడు కార్తీక్ వెటకారంగా. కార్తీక కోపంగా పళ్ళు నూరుతూ, వీడికి గోరోజును ఎక్కువే, వీడితో మాట్లాడినా ఒకటే, ఆ గోడతో మాట్లాడినా ఒకటే అని కోమలి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు వీళ్ళని గమనిస్తున్న కృతి, ఏంటి వీళ్ళు చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు, ఆ అమ్మాయి కార్తీక్కి ఏమవుతుంది అనుకుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతూ, ఈ శారీ ఎలా ఉంది అంది కృతి. కార్తీక్ ఇబ్బందిగా ముఖం పెట్టి, శారీస్ గురించి నాకేం తెలుసు, అమ్మని అడుగు అన్నాడు. అక్కడి నుండి మెన్స్ సెక్షన్కి వెళ్తూ, ఏంటినా ఆ అమ్మాయితో అంతసేపు మాట్లాడారు, నాతో మాట్లాడక తెగ ఇబ్బంది పడుతున్నారు అనుకుంటూ కోమలి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడికి నచ్చిన శారీ ఫైనల్ చేసింది కృతి. తర్వాత రోజు కార్తీక్ వాళ్ళు కృతి ఇంటికి వెళ్ళారు ఎంగేజ్మెంట్కి. కోమలి గారు కార్తీక్ను వాళ్ళతో రమ్మని చెప్పారు, కానీ కార్తీక్ రానని సున్నితంగా చెప్పి తప్పించుకుంది. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే కార్తీక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను తన క్యాబిన్కి వెళ్ళేసరికి రోజీ, రోహన్ ఉన్నారు అక్కడ. వాళ్ళు కార్తీక్ని చూసి షాక్ అయ్యి, అదేంట్రా ఈరోజు కూడా ఆఫీస్కి రావాలా అన్నాడు రోహన్. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇక అక్కడ ఉండి ఏం చేయను, అందుకే వచ్చేసా, అయినా మీరేంటి ఇక్కడ అన్నాడు. మేము ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంతే రోజీ. అది మీ క్యాబిన్లో కూడా చేయొచ్చు కదా, మీరు అక్కడికి వెళ్ళండి, నాకు వేరే పని ఉంది అన్నాడు. రోజీ, రోహన్ ముఖం మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కార్తీక్ వచ్చిన విషయం తెలిసి సుదీప్ తన క్యాబిన్కి వెళ్ళాడు. ఏంట్రా అప్పుడే వచ్చేసావు? ఏమోరా, నాకు అక్కడ ఉండాలనిపించలేదు, ఎందుకో శిరీష్ బాగా గుర్తొచ్చాడు. ఇంట్లో ఏదైనా అకేషన్ అయితే వాడి సందడి ఎక్కువగా ఉంటుంది, వాడి అల్లరి సరదా మాటలు అన్నీ గుర్తుకొచ్చాయి. పైగా అక్కడ ప్రతి ఒక్కరూ శిరీష్ గురించి అడుగుతున్నారు, ఎంత మర్చిపోదామన్నా ఎవరో ఒకరు గుర్తు చేస్తున్నారు, అందుకే వచ్చేసాను అన్నాడు. అప్పటి వరకు డోర్ దగ్గర ఉండి వాళ్ళ మాటలు వింటున్న కార్తీకాకు కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చాయి. ఈవినింగ్ ఫ్రెండ్స్ పార్టీ అంటే కోమలి గారు, శ్రీధర్ గారు లేకపోవటం వల్ల వాళ్ళను ఇంటికి తీసుకువెళ్ళాడు. పైన టెర్రస్ పై కూర్చొని లైట్గా డ్రింక్ చేశారు అందరూ. ఆ రాత్రికి వాళ్ళను అక్కడే ఉండమని చెప్పాడు. కార్తీక వాళ్ళు ఉన్నారని తన రూమ్లో నుండి బయటికి రాలేదు. వాటర్ కోసం వచ్చిన రోహన్ గదిలో పడుకున్న కార్తీకని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, ఎంత అందంగా ఉన్నావి, ఇంత అందంగా ఉన్నా నిన్ను కాదని వాడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు, ఆ కార్తీగాడు అంటూ ఆమెని కిస్ చేయబోయాడు. కార్తీక్కు ఎందుకో మెలుగు వచ్చి కళ్ళు తెరిసరికి ఆమె దగ్గరగా వస్తున్న రోహన్ చూసి వెనక్కి జరిగి మంచానికి అటు నుండి దిగి బయటికి వెళ్ళిపోయింది. ఏ ఆగో అంటూ ఆమె వెనకాల పడ్డాడు రోహన్. కార్తీక అతని నుండి తప్పించుకొని పైకి వెళ్ళి కార్తీక్ గది డోర్ కొట్టింది. డ్రింక్ చేయటం వల్ల కార్తీక్ మత్తుగా నిద్రపోయాడు, కానీ ఆ సౌండ్కి లేచి ఈ టైంలో ఎవరో అనుకుంటూ డోర్ తెరిచాడు. ఎదురుగా ఉన్న కార్తీక్ చూసి ఏం కావాలి అన్నాడు. అది అది రోహన్ గారు నన్ను అంటూ భయంగా అతని వెనకాల నిలబడింది. అప్పుడే పైకి వచ్చిన రోహన్ కార్తీక్ని చూసి కిందకు వెళ్ళిపోయాడు. రోహన్ చూసిన కార్తీక్కు విషయం అర్థమయ్యి వాడు వెళ్ళిపోయాడు. నువ్వు వెళ్ళు అన్నాడు కార్తీక్. ఆయన కూడా కిందే వెళ్ళారు. ప్లీజ్
కాసేపు ఇక్కడే ఉండి వెళ్తా అంది కార్తీక. అసలే మత్తులో ఉన్న కార్తీక్ ఏంటి వెళ్ళమంటే నీకు కదా ఏదో అమాయకునిలా మాట్లాడుతున్నావు. ప్రేమించినట్లు నటించి ఎంతమందిని మోసం చేసావో, ఎంతమంది ప్రాణాలు తీసావో మర్చిపోయావు నువ్వు. అయినా నీలాంటి ఆడవాళ్ళకి ఇలాంటి అలవాటేగా, ఏదో పెద్ద పతివ్రతలాగా ఫోర్స్ కొడుతున్నావు అన్నాడు. కార్తీక వెంటనే అతని చెంపపై కొట్టి, అసలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు నా గురించి? ఒక ఆడపిల్ల గురించి అందరు నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని చూస్తూనే కంపరంగా ఉంది అంది. ఏంటి కొట్టింది కాక ఎక్కువ వాగుతున్నావు? నేను ఇలా కాదు అని ఆమె చెయ్యి పట్టుకొని స్టోర్ రూమ్కి తీసుకువెళ్ళి ఆమె లోపలికి నెట్టి డోర్ లాక్ చేశాడు. లోపలంతా చీకటిగా ఉండటం వల్ల కార్తీకకు భయం వేసింది. ప్లీజ్ డోర్ తీయండి అంది అరుస్తూ. నువ్వు ఎంత అరిచినా డోర్ ఓపెన్ అవ్వదు, అక్కడే చావు అని గదికి వెళ్ళిపోయాడు. కార్తీక ఏడుస్తూ గోడకు జాడపడి కూర్చొని అలానే నిద్రపోయింది. తెల్లవారి కార్తీక్ ఆఫీస్కి రెడీ అవుతూ తన రింగ్ ఇంకా చైన్ కోసం చూశాడు. అవి ఎక్కడా కనిపించలేదు. రూమ్ మొత్తం వెతుకుతున్నాడు. వాటి కోసం తన అల్మరాలో చూస్తుంటే శిరీష్ డైరీ వైపు అవి కనిపించాయి. కార్తీక్ అవి తీసుకుని అసలు ఈ డైరీలో ఏం రాశాడు? ఒకవేళ ఇందులో కూడా అదే రాసుంటే ఆ కార్తీక్ పని పట్టచ్చు అని ఆ డైరీ తీసుకుని చదివాడు. అది చదువుతున్న కొద్దీ కార్తీక్ ముఖంలో రంగులు మారుతూ వస్తున్నాయి. మొత్తం చదివి ఓ మై గాడ్, అనవసరంగా తనని అని తల పట్టుకొని స్టోర్ రూమ్ వైపు వెళ్ళాడు ఫాస్ట్గా. కార్తీక్ అక్కడికి వెళ్ళేసరికి కార్తీక స్రోలో లేదు. ఆమె ముందు కూర్చొని కార్తీక లే అంటూ ఆమెను లేపటానికి ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె చేయి చాలా వేడిగా ఉంది. నుదుటిపై చేయి వేసి చూశాడు. చాలా వేడిగా ఉంది. నిప్పులా కాలిపోతున్నాయి ఆ ఒళ్ళు. కార్తీకను అలా చూసి చాలా కంగారు పడిపోయాడు. కార్తీక అంటూ బుగ్గలు పట్టుకొని తట్టాడు. కానీ ఆమె లేవలేదు. వెంటనే ఆమెను ఎత్తుకొని కారులో హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కంగారు పడవలసిన పని లేదు, ఇంజెక్షన్ చేశాను, 1 అవర్లో జ్వరం తగ్గుతుంది అన్నారు డాక్టర్ గారు. కార్తీక్ అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఆమె లేచిన వెంటనే తినడానికి ఏమైనా ఇవ్వమంది నర్స్. ఆమె కోసం బ్రెడ్ ఇంకా మిల్క్ తెచ్చి అక్కడ పెట్టాడు. ఆమె ఇంకా లేవపోయేసరికి ఆమె పక్కనే కూర్చుని ఆమెను చూస్తూ, నువ్వు లేచాక నిన్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు నన్ను క్షమిస్తావా అసలు అనుకొని సుదీప్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి ఇంటికి వెళ్ళి కార్తీక మొబైల్ తీసుకురమ్మని చెప్పాడు. సుదీప్ ముందు కంగారు పడినా కార్తీక నార్మల్గా ఉందని తెలిసి కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యాడు. కార్తీక్ చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్తీక్ ఫోన్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. కార్తీక్ ఆమె ఫోన్ నుండి మానసకు ఫోన్ చేసి కార్తీక గురించి చెప్పి వెంటనే రమ్మని చెప్పాడు. మానస ఉన్నబలంగా హాస్పిటల్కి వెళ్ళింది. కార్తీకను అలా చూసి బాధపడింది. అప్పుడే ఉన్న కార్తీక్ను కోపంగా చూసి, ఇప్పుడు చల్లబడాయా మీ కళ్ళు అని అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వెనకే సుదీప్, కార్తీక్ కూడా బయటకు వెళ్ళారు. కార్తీక్ తను చేసిన తప్పు తలుచుకొని చాలా ఫీల్ అయ్యాడు. సుదీప్ అతని పరిస్థితికి అర్థమైంది. అతను భుజంపై చేయి వేసి, నేను ఇది ఎప్పుడూ ఊహించాను, చూద్దాం కార్తీక రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నాడు. తన రియాక్షన్ ఎలా ఉన్నా నేను ఫేస్ చేస్తాను. నేను చేసిన తప్పుకు తను ఏ శిక్ష వేసినా నాకు ఇష్టమే అన్నాడు అతని చేతిపై చేయి వేసి. కాసేపటికి కార్తీకకు స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఎక్కడ ఉన్నాను నేను అనుకుని కళ్ళు మూసుకుని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని బాధపడింది. రాత్రి స్టోర్ రూమ్లో ఉన్నాను కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చానో అనుకుంది మనసులో. కార్తీకను చూసిన నర్సు బయటికి వెళ్ళి కార్తీక్ చెప్పింది, మేడం స్టోర్లోకి వచ్చారు అని. వెంటనే మానస, సుదీప్ లోనికి వెళ్ళారు ఆమెను చూడటానికి. కార్తీక్ మాత్రం బయటే ఉన్నాడు. ఆమెకి ఎదురు పడలేక. ఇప్పుడు ఎలా ఉంది అంది మానస తన పక్కన కూర్చొని. కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంది. నైట్ నేనుంటే ఇలా జరిగేది కాదు, సారీరా అన్నాడు సుదీప్ బాధగా. అన్నయ్య నువ్వేం చేసావని ఇంత ఫీల్ అవుతున్నావు? నాకేం కాదులే అంది. నీకేమైనా అయ్యుంటే ఫ్రెండ్ అని కూడా చూడకుండా వాడి పని చెప్పేవాడిని అని వెనక్కి చూశాడు కోపంగా. సుదీప్ మాటలకు కార్తీక్ తలదించుకున్నాడు. మీరుగా సుదీప్ గారు, దానికి ఏమైనా అయ్యుంటే నేనేంటో మీ ఫ్రెండ్కి చూపించేదాన్ని. అసలు ఆయన అనుకున్నదే తప్ప ఎదుటి వాడు చెప్పేది వినడే. ఆ తొందరపాటుతనమే ఇంతవరకు తెచ్చింది అంది మానస. మానసాలనేసరికి కార్తీక్ ఎక్కడ ఉండలేక బయటికి వెళ్ళి కూర్చున్నాడు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని సుదీప్ కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఏంట్రా మా మాటలకు ఫీల్ అయ్యావా? కార్తీక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. నాకు తెలుసురా నువ్వు ఫీల్ అవుతున్నావని. ఒక్కటి ఆలోచించు, కార్తీక ఏ తప్పు చేయకుండానే ఇంతకు మించి అనుభవించింది. దానికి ఆ అమ్మాయి ఇంత ఫీల్ అయి ఉంటుంది. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయికి సారీ చెప్పు, తను నిన్ను ఖచ్చితంగా క్షమిస్తుంది. ఎలారా? అంత చేసిన తర్వాత ఆ అమ్మాయి నన్ను క్షమిస్తుందని నమ్మకం లేదు అన్నాడు.
తను నిన్ను క్షమించినా క్షమించకపోయినా ముందు నువ్వు వెళ్ళి సారీ చెప్పు, ఆ తర్వాత ఎలా జరగాలంటే అలా జరుగుతుంది అన్నాడు. అంటూ పైకి లేచి గట్టిగా ఊపిరి తీసుకుని కార్తీక దగ్గరికి వెళ్ళాడు. సుదీప్ మానసకు సైగ చేశాడు బయటికి వెళ్దామని. మానస కార్తీక్ను కోపంగా చూసి సుదీప్ వెనక బయటికి వెళ్ళింది. కార్తీకాన్ని చూస్తూ ఆమె ఎదురుగా నిలబడ్డాడు. ఆమె అతను కోపంగా చూసి ముఖం పక్కకు పెట్టుకుంది. ఐఆమ్ రియల్లీ సారీ కార్తీక, నిన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. సారీ, నిజం తెలుసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమిస్తావా అన్నాడు తలదించుకొని. తను నీరసంగా నవ్వి అతన్ని చూడకుండానే, పోలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, మిమ్మల్ని క్షమించేంత గొప్ప మనసు నాకు లేదు. నిజం చెప్పాలంటే మీ ముఖం కూడా చూడాలని లేదు నాకు. మీ తొందరపాటు వల్ల నా జీవితాన్ని నాశనం చేశారు, నన్ను నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడారు. మీ వలన నాతో పాటు మా పేరెంట్స్ కూడా బాధపడ్డారు. ఇక ఆ టాపిక్ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. జరిగిన దానిలో ఎలానో మార్చలేము. ఇక మీదటైనా నాలా ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకోండి. ఇక మీరు నా జీవితంలో కనపడకూడదు అనుకుంటూ అంది. ఏదో చెప్పబోతే అతని మాటలు వినకుండా మానస అంటూ మానసాన్ని పిలిచింది. కార్తీకకు తనతో మాట్లాడటం ఇష్టం లేదని అర్థమై అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మానసలోనికి వెళ్ళి ఏమైంది, మళ్ళీ ఏమైనా అన్నాడా అని అడిగింది. నన్నే వాళ్ళలేదు, ఆయనకి నిజం తెలిసిందట, క్షమించమని అడుగుతున్నాడు అంది. అవునా, ఏంటా అంత ప్రశాంతంగా ఉన్నారు అనుకున్నా ఇందాక. మరి నువ్వేమన్నావు? తను అతనితో అనేది మొత్తం చెప్పింది. బాగా చెప్పావు, అలానే ఉండాలి తనకు. ఇకపై నీకు అతని బాధ ఉండదులే అంది మానస. మా చెల్లి ఏమందిరా అన్నాడు సుదీప్ తనని చూస్తూ. ఆమె అన్నది మొత్తం చెప్పాడు. నా తప్పు ఉంది కాబట్టి వదిలేశాను, లేకపోతే తనకి ఉండేది నా చేతుల్లో అన్నాడు. ఇంత జరిగినా కూడా అలా మాట్లాడతావేరా? అయినా ఆ అమ్మాయి ప్లేస్లో ఎవరన్నా ఇంతకన్నా ఎక్కువ రియాక్ట్ అవుతారు. తను ఇంకా మర్యాదగా చెప్పింది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు సుదీప్. చేసేది లేదు, నువ్వు దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. ఆవిడ గారికి ఇక నా ముఖం చూడదనుగా నేను ఇంటికి వెళ్తాను అన్నాడు కార్తీక్. ఆంటీ అడిగితే ఏం చెప్తారా అన్నాడు. ప్రస్తుతం అమ్మ వాళ్ళు పెద్దమ్మ ఇంటికి వెళ్ళారు, వచ్చే అక్కడికి ఏదో ఒకటి చెప్తాలే, నువ్వు వెళ్ళి మీ చెల్లికి ఏమైనా తినటానికి పెట్టి ఇంటికి తీసుకువెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కార్తీక్ వెళ్ళిపోయాక సుదీప్ కార్తీక దగ్గరికి వెళ్ళి, మానస గారు తనకు పాలు బ్రెడ్ ఇవ్వండి, తిన్నాకే ఇంటికి వెళ్దాం అన్నాడు. నాకేం తినాలని లేదు, ముందు ఇంటికి వెళ్దాం అంది. అదేం కుదరదు అని సుదీప్ పాలల్లో బ్రెడ్ వేసి తినిపించాడు. కార్తీక తింటూ కళ్ళతోనే థ్యాంక్స్ చెప్పింది సుదీప్కి. అన్నగా ఇది నా బాధ్యత అన్నాడు ఆమెకు తినిపిస్తూ. వాళ్ళు అలా చూసి మానస కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నువ్వు లక్కీనే, నీకు ఇంత మంచి అన్నయ్య దొరికాడు అనుకుంది మనసులో. వాళ్ళని చూస్తున్న మానసాన్ని చూసి, ఏంటండి అలా చూస్తున్నారు, మా చెల్లికి దిష్టి పెడుతున్నారా ఏంటి కొంప తీసి అన్నాడు. పెట్టక మీ చెల్లికి దిష్టి పెట్టాలి అంది మానస మూతి ముడుచుకుంటూ. సుదీప్ నవ్వుకొని ఇంక వెళ్దామా అన్నాడు. వాళ్ళ ఇంట్లో తిప్పి పేరెంట్స్తో మాట్లాడి వెళ్ళిపోయాడు సుదీప్. మానస కూడా కాసేపు ఉండి వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత వచ్చిన కార్తీకాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు రమాగారు. అమ్మ ప్లీజ్ ఏడవకే, నేను బాగానే ఉన్నాను చూడు. డాడీ మీరని చెప్పండి అమ్మకో అని సీతారాం గారిని చూసింది. రమా, అమ్మాయి క్షేమంగా ఉంది, ఇంకెందుకు బాధపడతావు, ఇకపై నీ కళ్ళ ముందే ఉంటుంది, ఇక ఆ ఏడు పాపు అన్నారు సీతారాం గారు. ఆవిడ కళ్ళు చేరుకొంగుతో తుడుచుకుంటూ, మీకు ఎన్నైనా చెప్తాను, కన్న కూతుర్ని ఇన్ని రోజులు అది పరాయి వాళ్ళ దగ్గర, అందులోనూ దాని జీవితాన్ని నాశనం చేయాలని చూసిన అబ్బాయి దగ్గర ఒంటరిగా ఉంచారు. ప్రతిరోజు దానికోసం నేను ఎంత బాధపడ్డానో మీకు తెలుసా అంది ఆవిడ. అమ్మా, నేను అక్కడ ఉండటం వల్ల అతను ఎందుకు ఇలా చేశాడో తెలిసింది. ఒకవేళ నేను ఇక్కడే ఉంటే నన్ను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూసేవాడు, అసలు నిజం తెలిసేది కాదు. ఇక అతని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, అదంతా వదిలే. నాకు నీ చేతి వంట తినాలనుంది, నాకు ఏదైనా చేసి పెట్టు అందు కార్తీక ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గారంగా. వీటికేం తక్కువ లేదు, ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తావు, ఇప్పుడు నీకు కావాల్సిన చేస్తా అని కార్తీక నుదురిపై ముద్దు పెట్టేసి వంటింట్లోకి వెళ్ళింది. ఆవిడ వెళ్ళాక సీతారాం గారు కార్తీక పక్కన కూర్చుని, నిజం చెప్పు తల్లి, అతని వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా, నిజం చెప్పు అన్నారు. లేదు డాడీ, అక్కడ అందరూ నన్ను బాగానే చూసుకున్నారు, అతను కూడా తమ్ముడిపై ప్రేమతోనే ఇలా చేశాడని, కానీ కావాలని చేయలేదు. ఇప్పుడు అతను నిజం తెలిసింది కదా, ఇక నా కళ్ళ ముందుకు రాడు, అతని గురించి మర్చిపోండి అంది కార్తీక. ఇంతలో రమాగారు అక్కడికి వచ్చి, మీరిద్దరూ వస్తే వేడివేడిగా వడ్డిస్తాను అన్నారు. ముగ్గురు కలిసి చాలా రోజుల తర్వాత కడుపు నిండా తిన్నారు. కార్తీక్ ఆఫీస్లో ఉండే కానీ మనసంతా ఆ డైరీ పైనే ఉంది. అసలు వాడు ఎవరో కనిపెట్టాలి అని కసిగా
టేబుల్పై గుద్ది సుదీప్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు. ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మని చెప్పావు, ఏమైంది అన్నాడు. కార్తీక్ ఆ డైరీలో ఉన్నది మొత్తం చెప్పాడు. ఏంట్రా నువ్వు అనేది అంటే శిరీష్ చనిపోవడానికి అసలు కారణం వాడా, మరి ఇప్పుడు ఏం చేద్దాం, వాడెవరో కనిపెట్టి వాడు అంత చూస్తా, వాడి వల్ల కార్తీక కూడా ప్రమాదమే, తను ఇక్కడ ఉంటే ప్రమాదం, మనతో పాటు ఉంటే మనం తనని ప్రొటెక్ట్ చేయవచ్చు, తనకి ఫోన్ చేసి రేపటి నుండి ఆఫీస్కి రమ్మని చెప్పు అన్నాడు. సరే అని ఆమె కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. కార్తీక ఫోన్ లిఫ్ట్ చేయడంతో చెప్పన్నయ్యా అంది. ఎలా ఉందిరా, ఫీవర్ తగ్గిందా అన్నాడు. తగ్గిందన్నయ్య, ఇంటికి వచ్చేసానుగా, ఇక నాకు జ్వరం రాదు, అయినా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, మన యముడు టార్చర్ వదిలినందుకు అంది స్లో గొంతుతో మాట్లాడుతూ. సుదీప్ వెంటనే స్పీకర్ ఆఫ్ చేయబోయాడు. కార్తీక్ వద్దని సీరియస్గా చెప్పేసరికి అలానే ఉంచాడు. సుదీప్ సైలెంట్గా ఉండేసరికి అన్నయ్య మాట్లాడవే అంది కార్తీక. చెప్పరా వింటున్నాను అన్నాడు. కార్తీక మళ్ళీ చెప్పడం స్టార్ట్ చేసింది. నాకు వచ్చిన కోపాకి ఆ యముడిని చిత్తుగా కొట్టాలనిపించింది, పోనీలని వదిలేశాను, ఇంతకీ ఏమంటున్నాడు మన గురుడు అని మళ్ళీ అంతలోనే అతను ఏమంటే నాకెందుకు కానీ నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా అంది. వాడు నా ఫ్రెండ్ రా, నన్నెందుకు ఇబ్బంది పెడతాడు, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ కార్తీక్ చెప్పింది చెప్పాడు. కార్తీక ఆశ్చర్యంగా అంత జరిగిందా అన్నయ్య, ఇప్పుడు ఎలా అంది. మొత్తం విన్నావుగా, నువ్వు ఇక్కడికి రావడమే మంచిది, రేపటి నుంచి వస్తావా అన్నాడు. నేను రాను, నాకు ఇక్కడున్న ఏ ఇబ్బంది ఉండదు, అయినా నాకు ఆ యముడు మాడిపోయిన పెసరట్ ఫేస్ చోట అసలు ఇష్టం లేదు, పాపం కృతి మనోని ఎలా భరిస్తుందో ఏమో అంది కార్తీక. కార్తీక్ కోపంగా సుదీప్ దగ్గర ఫోన్ తీసుకోబోయాడు. సుదీప్ అతనికి ఇవ్వకుండా సరేరా నీ ఇష్టం, నువ్వు మాత్రం జాగ్రత్త అని కార్తీక్ చెప్పింది వినకుండానే కాల్ కట్ చేశాడు. చూసావా దాని పొగరు, పోనీలేని ఊరుకుంటే రెచ్చిపోతుంది, ఇక దాన్ని పట్టించుకొని దాని చావచ్చేస్తుంది అని ఆ రోహన్ గడి వచ్చాడా, వస్తే నా క్యాబిన్కి రమ్మను అని తన సీట్లో కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేశాడు. సుదీప్ చెప్పగానే రోహన్ భయంగా వచ్చి కార్తీక్ ముందు నిలబడ్డాడు. కార్తీక్ అతను సీరియస్గా చూసి మళ్ళీ ల్యాప్ ఇచ్చాడు. కార్తీ, అది మొన్న రాత్రి డ్రింక్ చేశాను కదా, ఆ మాత్రం నాకు తెలియకుండా అలా చేశాను, కావాలని చేయలేదు అన్నాడు రోహన్. కార్తీక్ వెంటనే లేచి రోహన్ లాగి పెట్టి చంపపేది కొట్టి, తాగినప్పుడు మన ఇంట్లో వాళ్ళతో అలానే ప్రవర్తిస్తావా అన్నాడు. రోహన్ తలదించుకొని లేదు అన్నట్లు తలూపాడు. మరి ఎందుకురా, పరాయి ఆడపిల్లని చూస్తే మీరు ఇలా తయారవుతారు, వాళ్ళు కూడా మన అమ్మ చెల్లిలానే ఆడవాళ్ళే కదా, మరి వాళ్ళతో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అన్నాడు కార్తీక్. సారీరా, ఇంకెప్పుడు అలా చేయను అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చింది రోజీ. కార్తీక్ వాడిని అంటున్నావు, ఆమె విషయంలో నువ్వు చేసింది ఏమైనా బాగుందా, అది తప్పు కదా మరి అంది అతని నిలదీస్తూ. నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ తనతో నేను ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు, నా హద్దులు నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు, ముందు నువ్వు వాడికి సపోర్ట్ చేయటం మాని వెళ్ళి వర్క్ చూడు అని రోహన్ని చూశాడు. రోహన్ ఇంకా తలదించుకుని ఉన్నాడు. రే, మనం ఎప్పుడు తలెత్తుకునే ఉండాలిరా, ముందు నువ్వు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ ఇంటి వెళ్ళేసరికి కోమలి గారు అతనికి ఎదురు వచ్చి కార్తీక ఎక్కడా అని అడిగారు. తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నువ్వే కదా తను ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నావో, అందుకే పంపించేశాను అన్నాడు కార్తీక్. సరే, నేను తను ఫోన్ చేస్తాలే, కానీ నువ్వు నిన్న అలా మధ్యలో వెళ్ళిపోవటం ఏం బాగాలేదు, పాపం కృతి చాలా ఫీల్ అయింది అని కార్తీక్ మొబైల్ తీసుకుని కృతి నెంబర్ డయల్ చేసి మాట్లాడమని ఇచ్చింది. ఇప్పుడు అవసరమా అన్నాడు విసుగ్గా. అదేంట్రా అలా అంటావు, కాబోయే భార్యతో మాట్లాడడానికి కూడా అంత విసిగేంట్రా నీకు అంది ఆవిడ. ఇందులో కృతి ఫోన్ లిఫ్ట్ చేసి హలో కార్తీక్ గారు అంది. తనకి నెంబర్ అని ఎలా తెలుసు అని కోమలి గారిని చూశాడు. నేనే ఇచ్చాను, నువ్వు పైకి వెళ్ళి మాట్లాడు అందావిడ అక్కడి నుంచి వెళ్తూ. కార్తీక్ మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని చెప్పండి అన్నాడు. ఆమె ఏదో చెప్తూ ఉంది, కానీ అతను అవేమీ పట్టించుకోవటం లేదు. మధ్య మధ్యలో వింటున్నారా అని అడుగుతుంది. చెప్పండి అన్నాడు కార్తీక్. మీరు నన్ను కృతి అని అనొచ్చు అండి, అవసరం లేదు అంది. కృతి, నాకు చిన్న పనుంది, మార్నింగ్ కాల్ చేస్తానని కాల్ కట్ చేసి తన గదికి వెళ్ళిపోయాడు. సుదీప్ కార్తీక్ లేవకముందే వచ్చి అతను ముందు కూర్చున్నాడు. కార్తీక్ కళ్ళు నిలుపుకుంటూ లేచేసరికి ఎదురుగా సుదీప్ ఉన్నాడు. ఏంట్రా ఇంత పొద్దునే వచ్చావో అన్నాడు కార్తీక్. అదేంట్రా, నువ్వేగా రమ్మని చెప్పావు అన్నాడు. కార్తీక్ ఒక్క నిమిషం ఆలోచించి సరేరా మర్చిపోయాను, 5 minutesలో రెడీ అయ్యి వస్తా, వెళ్దామని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. కార్తీక్ రెడీ అయ్యి వచ్చాక ఇద్దరూ కలిసి టిఫిన్ చేసి కారులో బయలుదేరారు. కార్తీక్ వాళ్ళు ఒప్పుకుంటావా అన్నాడు సుదీప్.
ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం అంటూ తన ఫోన్ చూసి ఇదే అడ్రస్ అని ఒక ఇంటి ముందు కార్ ఆపాడు. అప్పటికే కార్తీక్ వాళ్ళకు వస్తున్నానని చెప్పడంతో వాళ్ళు కార్తీక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కార్తీక్ లోనికి వెళ్ళి వాళ్లకు తనను పరిచయం చేసుకున్నాడు. చెప్పండి, ఎందుకు వచ్చారు అన్నాడు ధనుష్. సార్, అది మీరు ఆ రోజు పెళ్లి క్యాన్సిల్ చేశారు కదా, అది నా వల్లే. ఇందులో అమ్మాయి తప్పేం లేదు అని తన పొరపాటు గురించి చెప్పాడు. ఏం బాబు కథలు చెప్తున్నావా? ఆ అమ్మాయి మీద మోసు తీరిందా ఏంటి నీకు? మళ్ళీ మాకు అంటకడుతున్నావా అన్నారు ధనుష్ తల్లి కోపంగా. అమ్మా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. కార్తీకకు నాకు ఎటువంటి రిలేషన్ లేదు అన్నాడు కార్తీక్ ఆమెకి నచ్చ చెప్తూ. మీ మధ్య ఏం లేదని మీరు చెప్తే ఇక్కడ ఎవరు నమ్మరు. అయినా ఒక చెడిపోయిన అమ్మాయిని నా భార్యగా చేసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు ధనుష్. కార్తీక్ ఆవేశంగా ధనుష్ కాలర్ పట్టుకుని ఎవరా చెడిపోయింది? అంత చెప్పాక కూడా అలా మాట్లాడుతున్నావంటే నువ్వు తనకి కరెక్ట్ కాదు, ఇక నీతో మాట్లాడటం కూడా వేస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుదీప్ కోపంగా కార్తీక్ని చూసి, ఇప్పుడు అర్థమైందా కార్తీక్ అని ఎందుకు అందరూ ఎలా అనుకుంటున్నారో? నువ్వు చేసిన పొరపాటు తనని ఇలాంటి అవమానాల్ని ఎన్ని పడాల్సి వస్తుందో అని కార్ని బలంగా కొట్టాడు. సారీరా, నేనంతా ఆలోచించలేదు. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటా. ఇక తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అని తనకు తెలిసిన మ్యాట్రిమోనీ వాళ్ళకి ఫోన్ చేసి కార్తీకకు మంచి సంబంధం చూడమన్నాడు. 2 రోజుల తర్వాత కార్తీకను చూడటానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి చూపులకు రెడీ అవడంతో కార్తీక అసలు ఇష్టం లేదు, కానీ పేరెంట్స్ బాధపడతారని ఇష్టం లేకపోయినా రెడీ అయింది. మగపెళ్లివారు వచ్చాక రమాగారు కార్తీకను వాళ్ళ దగ్గరకు తీసుకుని వెళ్ళారు. కార్తీకను చూసే పెళ్లి కొడుకు చెల్లి ఆమె తల్లి చెవిలో ఏదో చెప్పింది. ఆమె వెంటనే లేచి మాకు ఈ సంబంధం వద్దు పదరా అని పెళ్లి కొడుకు చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళబోయారు. ప్లీజ్ ఆగండి, ఒక్క నిమిషం, మా సంబంధం ఎందుకు వద్దనుకుంటున్నారో చెప్పి వెళ్ళండి అన్నాడు సుదీప్. మీకు కావాల్సిన కారణమే కదా. ఈ అమ్మాయి చదివే కాలేజీలో మా అమ్మాయి కూడా చదివింది. ఎవరో ఈ అమ్మాయిని అందరి ముందు ముద్దు పెట్టారంట కదా, అదే చెప్పింది మా అమ్మాయి. మాకు ఇలాంటి అమ్మాయి వద్దు, మాకు కాబోయే కోడలో ఆస్తి లేకపోయినా పర్వాలేదు, గుణం ఉండాలి, అందుకే మాకు ఈ సంబంధం వద్దు అంది పెళ్లి కొడుకు తల్లి అక్కడి నుంచి వెళ్తూ. సుదీప్ సీతారాం గారు మౌనంగా తలదించుకుని ఉన్నారు. రమాగారు ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయారు. కార్తీక ఏడుపు కూడా రావటం లేదు. ఆమె నిలబడిన చోటి కింద కూర్చొని తలదించుకొని మనసులో రోధిస్తూ ఉంది. సీతారాం గారికి ఆమెని ఓర్దార్చే ధైర్యం లేక సుదీప్ భుజంపై చెయ్యి వేసి గదిలోకి వెళ్ళిపోయారు. సుదీప్ కార్తీక పక్కన కూర్చొని, బాధపడకురా, వాళ్ళు అసలు మనుషులే కాదు, నా చెల్లి గుణం లేదంటారా, నా బంగారం గురించి వాళ్ళకేం తెలుసు, నువ్వే అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకు, నీకు ఇంతకన్నా మంచి సంబంధం తెచ్చి నీ పెళ్లి జరిపించి వాళ్ళ నోరు మూయించేస్తా అన్నాడు. అప్పటి వరకు మనసులో బాధపడిన కార్తీక ఇక తను కంట్రోల్ చేసుకోలేక సుదీప్ను పట్టుకుని ఏడ్చేసింది. ఎందుకనయ్యా నాకే ఇలా జరుగుతుంది, నేనేం చేశానని అందరు నాతో ఇలా ఆడుకుంటున్నారు అంది. సుదీప్ ఆమె కళ్ళను తెరిచి, నువ్వు ఇలా బాధపడితే అమ్మా నాన్న ఏమైపోతారు, నువ్వు అదంతా వదిలే, నువ్వు చెప్పినట్లు కొన్ని రోజులు జాబ్ చేసుకుని నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకో, నేను అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను అన్నాడు. కార్తీక అతని మాటలు విని ఏడుపాపి సరే అన్నయ్య అని తన గదిలోకి వెళ్ళిపోయింది. కొన్ని రోజులు తను ప్రశాంతంగా ఉండిద్దాం, ఇప్పట్లో పెళ్లి గురించి మాట్లాడొద్దు అనుకున్నారు. కార్తీక్ ఇంటికి వెళ్ళాక కార్తీక గురించే ఆలోచించాడు. సుదీప్ చెప్పినట్లు తన వల్లే కార్తీక అవమానాలు పడుతుంది, దీనికి పరిష్కారం కూడా నేనే చూపించాలని బాగా ఆలోచించాడు. వెంటనే సుదీప్కి ఫోన్ చేసి తను అనుకున్నది చెప్పాడు. రే, ఇంకోసారి ఆలోచించరా, ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు కదా అన్నాడు సుదీప్. లేదురా, నేను అంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, రేపు మార్నింగ్ వచ్చి కార్తీక పేరెంట్స్తో మాట్లాడతా అన్నాడు కార్తీక్. సరేరా, నీ ఇష్టం, వాళ్ళని నువ్వే ఒప్పించాలి, ఇందులో నేను ఇన్వాల్వ్ అవను అన్నాడు సుదీప్ ముందుగానే. ఒక్కసారి కమిట్ అయ్యాక తప్పుతుందా, వాళ్ళని ఒప్పించడానికి నా పాటలు నేను పడతాను అన్నాడు కార్తీక్. కార్తీక్, నువ్వు నిజంగానే మారిపోయావా అన్నాడు సుదీప్ డౌట్గా ఫేస్ పెట్టి. నేను మరీ అంత చెడ్డవాడిని కాదులేరా, నా తమ్ముడి మీద ఉన్న ప్రేమతో అలా చేశానే కానీ కావాలని అలా చేయలేదు. నిజం తెలిసాక ఎంత బాధపడ్డానో నాకే తెలుసు, రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అన్నాడు కార్తీక్. మరి మీ పేరెంట్స్కి ఏం చెప్తారా అన్నాడు. వాళ్ళు ఆ మాట కాదనరు, వాళ్ళు ఒప్పించి అక్కడికి వస్తాను అన్నాడు. సరే నీ ఇష్టం, రేపు మీట్ అవుతాం అన్నాడు సుదీప్ కాల్ కట్ చేస్తూ. కార్తీక్ వెంటనే కోమలి గారి దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా ఈ టైంలో వచ్చావు, నిద్ర పట్టలేదా అన్నారు. అవునమ్మా అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి తన ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. అమ్మా, నీకు ఒక విషయం చెప్తాను, నన్ను కోప్పడకుండా ఉంటావా? నా శివ నేను కోప్పడే పని ఎప్పుడు చేయడు, నువ్వు చెప్పాలనుకుంటుందేంటో చెప్పు అంది ఆవిడ అతని తల నిమురుతూ. అమ్మా, నేను కార్తీకాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు కార్తీక్ ఆమె చేయి పట్టుకొని. ఆవిడ షాక్. ఏంట్రా నువ్వు చెప్పేది, నీకు ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలారా,
మీ నాన్నగారికి కృతికి ఏ సమాధానం చెప్తావు? అయినా ఇలాంటివి ఏమైనా ఉంటే నాకు ముందే చెప్పాల్సింది, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు అన్నారు. అమ్మా అలా అనకు, ముందు నేను చెప్పేది విను అంటూ కార్తీక విషయంలో తను చేసిన పొరపాటు గురించి, దానివల్ల తనకు జరిగిన అవమానాల గురించి చెప్పాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఒక ఆడపిల్ల విషయంలో ఇలా చేసావురా? తమ్ముడి మీద ప్రేమ ఉండటం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేంత ఉండకూడదు అందావిడ. అమ్మా నేను చేసిన తప్పే, అందుకే కదా ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు ఇష్టమైతే డాడీతో కూడా నువ్వే మాట్లాడు అన్నాడు కార్తీక్. డాడీ నేను ఒప్పిస్తాను, కానీ కృతి ఫ్యామిలీని ఎలా కన్సిడర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అంది ఆవిడ. అమ్మా నేను కృతితో మాట్లాడతాను, నువ్వు డాడీతో మాట్లాడతావా అని అడిగాడు. తన గదిలోకి వెళ్ళి కృతికి ఫోన్ చేశాడు. కార్తీక్ నుండి ఫోన్ రావడంతో కృతి చాలా హ్యాపీగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అంది. కృతి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. చెప్పండి. అది ఫోన్లో మాట్లాడేది కాదు, రేపు మార్నింగ్ ఒకసారి నన్ను మీట్ అవుతావా అన్నాడు. ఓకే అండి, ఎక్కడికి రమ్మంటారు? నేను లొకేషన్ షేర్ చేస్తాను, నువ్వు అక్కడికి వచ్చేయి. కృతి చాలా హ్యాపీగా ఓకే తప్పకుండా వస్తాను అని చెప్పింది. మీకు ఏ కలర్ డ్రెస్ ఇష్టం అని అడిగింది. ఎందుకు అన్నాడు. అది మీకు నచ్చిన కలర్ డ్రెస్ వేసుకుందామని. ఈ అమ్మాయి నాపై ఆశలు పెట్టుకోకముందే నిజం చెప్పాలి అనుకుని, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో, అది నీకు నచ్చితే చాలు, నీ మనసుకు నచ్చితే చాలు, ఎవరికి నచ్చవలసిన అవసరం లేదు, నువ్వు నీలో ఉండి చాలు, మార్నింగ్ కలుద్దాం అని కాల్ కట్ చేశాడు. ఏంటో ఈ మనిషి ఏం చెప్తాడో ఒక్క ముక్క కూడా అర్థమై చాదు. సరే రేపు మీట్ అవుదాం అన్నాడు కదా, ఆయన అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం అనుకుని కార్తీక్ని తలుచుకుని ప్రశాంతంగా పడుకుంది. కోమలి గారికి కార్తీకాన్ని తన కోడలుగా చేసుకోవటం ఇష్టమే. అందుకే శ్రీధర్ గారు వచ్చాక కార్తీక్ చెప్పింది ఆయనతో చెప్పారు. ఆయన ముందు ఆలోచించిన తర్వాత కార్తీక్ తీసుకున్న నిర్ణయం నచ్చి, సరే మీ ఇష్టం, నేను సచిన్తో మాట్లాడతాను, కానీ ఆ అమ్మాయి కృతి ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో అన్నారు శ్రీధర్ గారు. కృతితో కార్తీక్ మాట్లాడుతా అన్నాడు. మీరు అన్నయ్య గారితో మాట్లాడండి అన్నారు కోమలి గారు. కార్తీక్ రేపు కృతిని ఎలా కన్విన్స్ చేయాలో, ఆ తర్వాత కార్తీకాన్ని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాక రాత్రంతా మేలుకోగానే గడిపేశాడు. ఉదయాన్నే రెడీ అయ్యి కృతి ఎక్కడికి రావాలో లొకేషన్ షేర్ చేసి అక్కడికి బయలుదేరాడు. వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళాక కృతి నాకేం వద్దండి, ఇంతకీ నన్ను ఎందుకు రమ్మన్నారో అంది సిగ్గుపడుతూ. కృతి నీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి, అది మన లైఫ్కి సంబంధించింది. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను, కానీ కార్తీక గురించి మొత్తం చెప్పి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కూడా చెప్పాడు. అంతా విన్న కృతి కళ్ళల్లో నుండి వస్తున్న నీళ్లను అతనికి కనపడకుండా తుడుచుకొని, మీరు మంచి నిర్ణయమే తీసుకున్నారు, నేను నాన్నగారితో మాట్లాడతాను, మీరేమీ టెన్షన్ పడకండి, నాకు చిన్న పనుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కార్తీక్కి అక్కడి నుంచి కార్తీక ఇంటికి బయలుదేరాడు. సుదీప్ అతనికి ఎదురొచ్చి నువ్వేం టెన్షన్ పడకు, నాకు తెలిసి వాళ్ళు పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు అన్నాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన సీతారాం గారు కార్తీకను గుర్తుపట్టారు. సుదీప్ ఇతని వల్లే కదా మన కార్తీక జీవితం నాశనమైంది, ఇతన్ని చంపిన పాపం లేదు, ఇక్కడికి ఎందుకు వచ్చారో అడుగు అన్నారు అతను కోపంగా. సీతారాం గారు అరుపులకు రమాగారు కిచెన్లో నుండి వచ్చి అక్కడ ఉన్న కార్తీక్ను చూసి ఆశ్చర్యపోయారు. ఏమండి ఇతను అన్నారు సీతారాం గారితో. ఆ మహానుభావుడే, మన కూతురి పెళ్లి ఆగిపోయి తను అవమానాలు పట్టడానికి కారణమైన దుర్మార్గుడు వీడే అన్నాడు కోపంగా. అంకుల్ నేను చెప్పేది వినండి అని కార్తీక్ ఏదో చెప్పబోతే వినకుండా, నీతో మాట్లాడవలసిన అవసరం మాకు లేదు, చేయవలసినంత చేసి మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇంకా ఏం మిగిలిందని వచ్చావో అన్నారు సీతారాం గారు ఆవేశంగా. రమాగారు కూడా అతని నానా మాటలు అన్నారు. ఇక కార్తీక్ ఓపికగా ఉండలేక, ప్లీజ్ కాసేపు నన్ను మాట్లాడిస్తారా అన్నాడు గట్టిగా. కార్తీక్ అలా చెప్పేసరికి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. కార్తీక్ గొంతు వినపడి తన గదిలో నుండి బయటకు వచ్చింది కార్తీక. అంకుల్ ప్లీజ్ నేను చెప్పేది వినండి, నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను, నా వల్ల జరిగిన తప్పును నేనే సర్దుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. సీతారాం గారు రమాగారు ఒకరి ముఖాలను ఒకరు చూసుకున్నారు. అతను ఏం చెప్తున్నాడో అర్థం కాక కార్తీక తన రూమ్ డోర్ దగ్గర నిలబడి అతను ఏం చెప్తాడా అని చూస్తుంది. సుదీప్కి టెన్షన్గా ఉంది. కార్తీక్ విషయం చెప్పాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇది నేను మనస్ఫూర్తిగా తీసుకునే నిర్ణయం, మా పేరెంట్స్ కూడా ఇష్టమే, మీరు కూడా ఇష్టమైతే కార్తీక మెడలో తాళి కడతాను అన్నాడు కార్తీక్. సీతారాం గారు ఆలోచనలో పడ్డారు. ఆయన గమనించిన సుదీప్, నాన్నగారు నాకు కార్తీక్ చిన్నప్పటి నుంచి తెలుసు, వాడు చాలా మంచివాడు, మన కార్తీకకు తగినవాడు, ఒకసారి ఆలోచించండి అన్నాడు. సీతారాం గారు రమాగారిని చూశారు, ఏం చెప్పాలి అన్నట్లు. అతని మాటలో నిజాయితీ ఉంది అన్నారు రమాగారు. సీతారాం గారు కూడా కోపాన్ని వదిలేసి, మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవటం మాకు ఇష్టమే అన్నారు.
చాలా థ్యాంక్స్ అంకుల్. కార్తీకను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఈ కార్తీక్ ఉండగా కార్తీక కళ్ళ నుండి నీటి చుక్క కూడా రాకుండా చూసుకుంటాను. మీకు మాట ఇస్తున్నాను అన్నాడు కార్తీక్ సీతారాం గారు చేయి పట్టుకొని. రండి బావగారు కూర్చోండి, ఇక నుండి మీరు ఈ ఇంటి అల్లుడు, మర్యాద ఇవ్వాలి మీకు అన్నాడు సుదీప్. అవును బాబు కూర్చోండి, ఏదైనా స్వీట్ తీసుకుని వస్తా అన్నారు రమాగారు కిచెన్లోనికి వెళ్తూ. ఆగమ్మా నువ్వు స్వీట్ చేయవలసిన అవసరం లేదు అంది కార్తీక వాళ్ళ దగ్గరికి వచ్చి. అదేంటి అలా అంటావు, ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మాకు కూడా ఇష్టమే అన్నారు రమాగారు. ఈయన కానీ పెళ్లి చేసుకోవటం మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను, నాకు అసలు ఇతర ముఖం చుట్టవే ఇష్టం లేదు, ఇక పెళ్ళి ఎలా చేసుకుంటారు, ఇలాంటి ఆవేశ్వరుని పెళ్లి చేసుకుంటే నేను నా జీవితంతో బాధపడాలి, ముందు ఇతని ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి అని తండ్రిని చూస్తూ. కార్తీక అలా అనేసరికి సుదీప్ కార్తీక ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కార్తీక నేను చెప్పేది విను అన్నారు కార్తీక్. ఏంటండి మీరు చెప్పేది నేను వినేది? ఇన్ని రోజులు మీరు నన్ను నమ్మారా? లేదు కదా, మీకు నిజం తెలిసింది కాబట్టి సరిపోయింది, ఒకవేళ తిరిగిపోయి ఉంటే నాకు మీరు జీవితాంతం నరకం చూపించేవారు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ మీరు చూపించే దయ నాకు అవసరం లేదు. మీలాంటి మూర్ఖుణ్ణి నేను కాదు కదా ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. పాపం కృతి మీ సంగతి తెలియక మీతో పెళ్ళికి ఒప్పుకుంది, అయినా మీకు ఎంగేజ్మెంట్ అయింది, అది మర్చిపోయినట్లున్నారు. మళ్ళీ మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఆ అమ్మాయి బాధపడకుండా చూసుకోండి అంది కార్తీక. అది కాదమ్మా, అతను మారిపోయాడు, నేను మేము చూసుకుంటున్నట్లుగానే ప్రేమగా చూసుకుంటాను అన్నాడు, మాకు ఆ నమ్మకం ఉంది అన్నారు సీతారాం గారు కూతురికి నచ్చ చెప్తూ. నానా నాకు అతనిపై నమ్మకం లేదు, మీరు కూడా అతన్ని నమ్మకండి, అతని సంగతి నాకు బాగా తెలుసు. అన్నయ్య ముందు మీ ఫ్రెండ్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు ప్లీజ్ అంది సుదీప్తో. కార్తీక్ మౌనంగా ఆమె చెప్పేవి వింటున్నాడు. సుదీప్ ఏదో చెప్పబోతుంటే అన్నయ్య ప్లీజ్ మీరేం చెప్పినా నేను వినను అని సీతారాం గారి దగ్గరికి వెళ్ళి, నానా నేను నీకు బరువైపోయానా, నాకు అతనితో పెళ్లి చేసి పంపించాలి అనుకుంటున్నారా అంది కార్తీక దిగులుగా. సీతారాం గారు కార్తీక తలపై చేవేసి, నువ్వెందుకు మాకు బరువు అవుతావు తల్లి, నువ్వు మా బంగారం తల్లివి, నిన్నెప్పుడు అలా అనుకోవు, నీకు ఇష్టం లేని పనిని నేను ఎప్పుడు చేయను, నీకు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదు అంతేగా అన్నారు. అవును అన్నట్టు తలూపింది. సరే నువ్వు లోన్కి వెళ్ళమ్మా, నేను అతను చెప్తాను అని కార్తీకను లోనికి పంపించి కార్తీక్ దగ్గరికి వెళ్ళి, విన్నావు కదా బాబు, నేను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదు, తన మాట కాదని నేను ఏం చేయలేను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు సీతారాం గారు రెండు చేతులు జోడిస్తూ. అవునరా ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళు, తన మనసైన గాయం మానాలంటే కొంచెం టైం పడుతుంది, తనకు కొంచెం టైం ఇచ్చిన తర్వాత పెళ్లి టాపిక్ తీసుకొద్దాం అన్నాడు సుదీప్. సుదీప్ చెప్పింది కూడా నిజమే అనిపించింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్తీక్. తర్వాత సుదీప్ కార్తీక దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదార్చి, జాబ్ చేస్తామని చెప్పావు కదా, రేపటి నుండి మన ఆఫీస్కి వచ్చాయి అన్నాడు. నో అన్నయ్య నేను ఆ ఆఫీస్కి రాను, అక్కడ ఎవడు ఉంటాడు, అసలు నేను రిజెక్ట్ చేశానని కోపంలో ఉంటాడు, ఇప్పుడు నేను అక్కడికి రావటం మంచిది కాదు అంది కార్తీక. నువ్వు వాడి గురించి ఆలోచించుకో, నేను కూడా ఆ కంపెనీలో పార్ట్నర్, అంటే ఆ ఆఫీస్ మనది, అంటే నీది కూడా, నువ్వు నీ ఆఫీస్కి వస్తున్నావు, నిన్ను ఎవరు ఏమి అనరు, నువ్వు ధైర్యంగా రా అన్నాడు సుదీప్. ఓకే అన్నయ్య నీకోసం వస్తాను, కానీ ఇప్పుడు కాదు, అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చాక వస్తాను అంది కార్తీక. సరే నీ ఇష్టం, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, ఇంతకు అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు అన్నాడు సుదీప్. రేపు వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా వస్తావా అంది కార్తీక. నాకు ఆఫీస్లో వర్క్ ఉందిరా, లేకపోతే వచ్చేవాని, నువ్వు వెళ్ళు, తర్వాత వీలు చూసుకుని వస్తాను అన్నాడు సుదీప్. ఇంటికి వెళ్ళాక రాత్రంతా కార్తీక గురించి ఆలోచించాడు. బాగా ఆలోచించాక అతనికి ఆమెను ప్రేమిస్తున్నాడని అర్థమైంది. కార్తీకను తను ఫస్ట్ టైం చూసిన దగ్గర నుండి తనతో మాట్లాడిన ప్రతి మాట గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నాడు. వెంటనే కబోర్డ్లో ఉన్న కార్తీక ఫోటో తీసుకుని ఆమెను చూస్తూ, ఎందుకే నాకు తెగ గుర్తొస్తున్నావు, నిజంగా నేను ప్రేమిస్తున్నానా, నాకు ఇప్పుడే అర్థమైంది, నువ్వెప్పుడు నా ప్రేమను తెలుసుకుంటావో అనుకుని ఫోటోలోనే ఆ పెదాలను చూసి వాటిని టచ్ చేసి, ఆ రోజు నేను కోపంలో కిస్ చేశాను, ఇప్పుడు ప్రేమగా కిస్ చేస్తున్నాను అంటూ ఫోటోని కిస్ చేస్తాడు. అక్కడ తన గదిలో నిద్రపోతున్న కార్తీక ఉలిక్కి పడలేచి తన పెదాలను చేతుల్లో తడిమి, ఏంటి ఇలాంటి కల వచ్చింది, అతను నన్ను కిస్ చేస్తున్నట్లు అనుకుని చుట్టూ చూసి, అంతా నా ప్రేమ, అయినా యముడు ఇక్కడకు ఎందుకు వస్తాడులే అనుకుని వాటర్ తాగి మళ్ళీ పడుకుంది. ఇక కార్తీక వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి బయలుదేరుతుంది. బస్సులో తన ఎదురు సీట్లో ఉన్న బాబుతో ఆడుకుంటూ ఉంది. ఇంతలో ఎవరో వచ్చి, మిస్ నా సీట్ అన్నారు. కార్తీక అతను చూసి షాక్ అయింది. నువ్వేంటి ఇక్కడ, ఎందుకు వచ్చావు అంది. దీన్ని ఇలా కాదు, నా రూట్లోనే హ్యాండిల్ చేయాలనుకుని, ఈ బస్ నీదా అని అడిగాడు. కార్తీక్. కాదు అంది. పోనీ బస్సులో సీట్ అని నువ్వేమైనా కొన్నావా అన్నాడు.
లేదు, ఇదంతా ఎందుకు చెప్తున్నారు? నేను అడిగిందేంటి, మీరు చెప్తుందేంటి అంత విసుగ్గా. నేను కూడా అదే చెప్తున్నా. ఇదేదో నీ సొంత బస్ అయినట్లు ఎందుకు వచ్చావని అడుగుతావేంటి? నేను కూడా నీకులానే టికెట్ కొన్నాను, నా సీట్ ఇక్కడే అంటూ తన టికెట్ చూపించి నువ్వు కొంచెం జరిగితే నేను వెళ్ళి కూర్చుంటా అన్నాడు. ఇక్కడ కూడా వీటి టార్చర్ ఏంటి భరించాలా అనుకుని పక్కకు జరిగింది. తన ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాడు కార్తీక్ అక్కడి నుంచి వేరే సీట్లో మారదాం అనుకుంది. కానీ అప్పటికే సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక తప్పక అక్కడే కూర్చుంది. కాసేపటికి బస్ స్టార్ట్ అయింది. కార్తీక్ అని చూస్తూ కూర్చున్నాడు. కార్తీక మాత్రం అతన్ని పట్టించుకోకుండా బాబుతో ఆడుకుంటుంది. పక్కన నన్ను వదిలేసి వాడితో ఆడతావేంటి? నువ్వు వాడిని కాకుండా నన్ను పట్టించుకోవే బాబు, నెక్స్ట్ ఇయర్ నీకు అలాంటి బాబు వస్తాడు అనుకున్నాడు కార్తీక్ మనసులో. ఇక సైలెంట్గా ఉంటే లాభం లేదని సారీ కార్తీ అన్నాడు ఆమెతో. ఎందుకు అంది. నేను అపార్థం చేసుకుని ఇబ్బంది పెట్టినందుకు. ఇప్పుడు మాత్రం మీరు నన్ను అర్థం చేసుకున్నారా? వద్దంటే నా వెంటపడి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారుగా అంది. నేనేమీ నిన్ను ఇబ్బంది పెట్టలేదు, అసలు ఇబ్బంది పెట్టడానికి కూడా రాలేదు, నీ సేఫ్టీ కోసం వస్తున్నాను అన్నాడు. మీరు పెద్ద డేంజర్ క్యాండిడేట్, మీకన్నా ప్రాబ్లం నాకేముంటుంది? అయినా మీతో నాకెందుకు? మొబైల్లో గేమ్ ఆడుతూ కూర్చుంది. నైట్ 7 గంటలకు బస్ ఒక దాబా ముందు ఆపాడు డ్రైవర్. అందరూ తినడానికి దిగారు. కార్తీక్ వెళ్తూ నువ్వు కూడా ఏమైనా తినొచ్చుగా అన్నాడు. నాకు తినాలని లేదు, మీరు వెళ్ళండి అంది. కార్తీక కనీసం అతను చూడకుండా మొబైల్లో గేమ్ ఆడుకుంటూ. ఎంత పొగరు పనికిరాదు అనుకుని అతను బస్ దిగాడు. అతను తిని అది అలానే ఉంటుంది. మధ్యరాత్రి ఆకలేస్తే ఏం చేస్తుంది? దాని దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా లేవో అనుకుని ఆమె కోసం బిస్కెట్స్ కూల్ డ్రింక్ తీసుకున్నాడు. అతను బస్సు ఎక్కేసరికి ఆమె ఇంకా గేమ్ ఆడుతూనే ఉంది. అంతసేపు ఫోన్ చూస్తే కళ్ళు పోతాయే, అది పక్కన పెట్టు, ముందు ఆ బిస్కెట్స్ తిను అన్నాడు. నాకేమైతే మీకెందుకు, నాకేం వద్దు చెప్పాను కదా అంది. ఇక నిద్రపోతున్న కార్తీకాన్ని చూసి నవ్వుకొని ఆమె నుదుటిపై కిస్ చేసి ఆమెను మరింత దగ్గరగా లాక్కొని ఆమె చుట్టూ చేయి వేసి పడుకున్నాడు. తెల్లవారి కార్తీక్ మెలకు వచ్చి తనకు అంత దగ్గరగా ఉన్న కార్తీకాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో కార్తీకకు మెలకు వచ్చి తను ఎక్కడుందో గమనించి చప్పున అతని నుండి దూరం జరిగి, ఛీ ఏంటి వాడికి ఇంత దగ్గరగా పడుకున్నాను, ఏమనుకున్నాడో ఏమో అనుకుంది. కార్తీక ఆ ముఖం చూసి నవ్వుకొని కొంచెం కోపం నటిస్తూ నువ్వు చేసింది ఏం బాగాలేదు అన్నాడు. కార్తీక తడబడుతూ నేనేం చేశాను అంది. ఏం చేసావో నీకు తెలీదా? పెద్ద అమాయకులాలా అడక్కు, నువ్వు ఎందుకు ఇక్కడ పడుకున్నావు అన్నాడు తన హార్ట్పై వేలు పెట్టి చూపిస్తూ. నాకేం తెలుసు, ఏదో నిద్రలో వచ్చి ఉంటాను, అయినా నాకు నువ్వంటే చిరాకు, నేనెందుకు నీ దగ్గరికి పడుకుంటాను అంది ముఖం పక్కకు పెట్టి. ఆ చిరాకు ప్రేమగా మారితే ఆ ప్లేస్ నీదే అని నీకు అర్థమవుతుంది అన్నాడు కన్ను కొడుతూ. వాళ్ళ మాటల్లో ఉండగానే కాకినాడ వచ్చేసింది. ఇద్దరు లగేజ్ తీసుకుని బస్ దిగారు. కార్తీక వెనకాలే వెళ్ళాడు కార్తీక్. ఏంటి నా ఆయనకు వస్తున్నావు అంది కార్తీక. నేనేమి నీ వెనక లేను, నువ్వే నా ముందున్నావు, నేను వెళ్ళవలసింది కూడా అటే అంటూ ఆమె బ్యాగ్ మోయటానికి ఇబ్బంది పడుతుంటే కార్తీక్ ఆమెకి హెల్ప్ చేశాడు. నాకు తెలుసు నన్నే ఫాలో అవుతున్నావు, ఉంటూ నిస్సంగతి చెప్తాను అనుకుని దగ్గర ఉన్న ఆటోలు వదిలేసి అక్కడ కొంచెం దూరంలో ఉన్న ఆటో స్టాండ్ వైపు నడుస్తూ ఉంది. పాపం బ్యాగ్ చాలా బరువుగా ఉండటం వల్ల కార్తీక్ దాన్ని మోయటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంకా ఎంత దూరం నడవాలి అనుకున్నాడు ఆమెతో. తర్వాత కార్తీకను వాళ్ళ అమ్మమ్మ గారింటికి సేఫ్టీగా పంపించాడు. కార్తీక అన్ని విషయాలు మర్చిపోయి అమ్మమ్మ గారింట్లో సరదాగా గడిపి మళ్ళీ తిరిగి వచ్చింది. తను తిరిగి వచ్చాక ఆఫీస్కి వస్తాను అన్న మాట గుర్తొచ్చి సుదీప్ కార్తీక వాళ్ళ ఇంటికి వచ్చాడు. అవునన్నయ్య, అయినా నువ్వేంటి నిన్న రాలేదు అని అడిగింది. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్కి వెళ్ళాను అన్నాడు సుదీప్. అవునా, ఇప్పుడు అతనికి ఎలా ఉంది అంది కార్తీక. ప్రమాదం వెళ్ళలేదు, కాలు కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది, 10 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు సుదీప్. అయినా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇలానే కాళ్ళు చేతులు విరగొట్టుకోవాల్సి వస్తుంది. ఇక నుండి అయినా మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా ఉండమని చెప్పు అంది కార్తీక. సరే నేను వాడు చెప్తాలే, కానీ నువ్వు ఆఫీస్కి వస్తావా, కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది అన్నాడు సుదీప్. రాలే అన్నయ్య, నాకు కొంచెం పని ఉంది, నువ్వెందుకు రానని అంటున్నావో నాకు తెలుసు, కార్తీక్ కొన్ని రోజులు ఆఫీస్కి రాడు, నువ్వు ధైర్యంగా రావచ్చు అన్నాడు. నేనేమి అతనికి భయపడి రాను అంటలేదు అంది కార్తీక. అయితే మరి నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, వెయిట్ చేస్తూ ఉంటాను అన్నాడు సుదీప్. కార్తీక ఆఫీస్కి వెళ్తూ
కార్తీక్ గురించి ఆలోచిస్తుంది. అతను ఎందుకు ఆఫీస్కి రావటం లేదు అని. అతను వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి, నా వర్క్ నాది అనుకుని సుదీప్తో పాటు ఆఫీస్కి వెళ్ళింది. కార్తీక్ ఎప్పటిలాగా తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంది. లంచ్ అవర్లోనే సుదీప్కి వర్క్ ఉందంటే తను క్యాంటీన్కి వెళ్ళింది. కార్తీక తింటూ ఉండగా కార్తీక్ సార్కి యాక్సిడెంట్ అయిందంట. ఎలా ఉన్నారో ఏంటో, ఈవినింగ్ వెళ్ళి చూసొద్దామా అనుకుంటున్నారు పక్క ఉన్న టేబుల్లో కూర్చున్న ఎంప్లాయీస్. కార్తీక వాళ్ళ మాటలు విని షాక్ అయ్యి, కార్తీక్ యాక్సిడెంట్ అయిందా అనుకుని ఫాస్ట్గా సుదీప్ దగ్గరికి వెళ్ళింది. ఏంట్రా అప్పుడే వచ్చేసావు, తిన్నావా తిన్నావా లేదా? అతను ఆ మాటలు వినిపించుకోకుండా, అన్నయ్య ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, కార్తీక్ గారికి యాక్సిడెంట్ అయిందా అంటే మార్నింగ్ నువ్వు చెప్పింది ఆయన గురించేనా అంది. అవునరా అన్నాడు సుదీప్. కార్తీక కోపంగా, అన్నయ్య నువ్వు మార్నింగ్ కార్తీక్ యాక్సిడెంట్ అయ్యింది అని నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు కూడా నా దగ్గర దాస్తున్నావా అని కన్నీళ్ళు తుడుచుకుంది. సుదీప్ నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి, వాడి గురించి ఎందుకు అడుగుతున్నావు? వాడికి ఏమైతే నీకెందుకు? వాడు వద్దనుకునే కదా నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, మరి వాడి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏదో నీ ఫ్రెండ్ కదా అని అడిగాను, అంతకంటే ఏం లేదు అంది కార్తీక. అవునా, మరి మార్నింగ్ నా ఫ్రెండ్కి అని చెప్పనప్పుడు నువ్వు ఇలా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అప్పుడు నార్మల్గానే ఉన్నావు కదా, ఇప్పుడు కూడా నేను ఏదో మామూలుగానే అడిగాను, దానికి ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు నువ్వు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుదీప్ ఆమెను ఆపి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు కార్తీక్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు చెప్పు అన్నాడు సుదీప్. అన్నయ్య నేను కార్తీక్ని లవ్ చేస్తున్నా అని మీకు చెప్పానా? అలాంటిది ఏం లేదే అంది కార్తీక. నువ్వు చెప్పవలసిన అవసరం లేదురా, ఇంతకుముందు నీ కళ్ళలో అతని పట్ల ఉన్న ప్రేమ నాకు కనిపించింది. అసలు నీకు గౌతమ్తో పెళ్లి ఇష్టం లేదని కూడా నాకు తెలుసు. నిజం చెప్పు, నువ్వు ఇది దాస్తున్నావు అని నాకు తెలుస్తుంది అన్నాడు సుదీప్. కార్తీక కళ్ళు తుడుచుకుని, అన్నయ్య ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇన్ని రోజులు నా మనసులో ఉన్న భారాన్ని నీకు చెప్తాను అంటూ అతనికి ఏదో చెప్పింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు, చెప్తే నా మీద కొట్టే అని అతని దగ్గర మాట తీసుకుంది. కార్తీక నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఈ కాలంలో ఇలాంటివి ఎవరు పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు మూర్ఖంగా ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అన్నాడు సుదీప్. అన్నయ్య నువ్వేమైనా అనుకో, ఆయనకు దూరంగా ఉండటమే మంచిది, నువ్వు నాకు మాట ఇచ్చావు మర్చిపోకు అంది కార్తీక. సరే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను కార్తీకను చూసి వస్తాను అన్నాడు సుదీప్. అన్నయ్య నేను కూడా వస్తాను అంది కార్తీక. సుదీప్ కొంచెం ఆలోచించి, వెళ్ళాం మరి పద అన్నాడు. ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. సుదీప్ లోనికి రమ్మంటే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని తను బయట నుంచుంది కార్తీకను చూస్తూ. సుదీప్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడాడు. కోమలి గారు కార్తీక్ జ్యూస్ తీసిచ్చి, సుదీప్ నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తాను అని బయటికి వెళ్ళారు. కోమలి గారు చూస్తే లోనికి రాలేదని ఏమైనా అనుకుంటారేమోని కార్తీక ఆవిడకి కనిపించకుండా పక్కన నిలబడింది. ఆవిడ వెళ్ళాక, రే మీ చెల్లి ఇక్కడికి వచ్చింది కదా అన్నాడు కార్తీక్. తనెందుకు ఇక్కడికి వచ్చింది అన్నాడు సుదీప్. నాకు తెలుసురా అది వచ్చిందని, దాని చూపులను గుచ్చుకుంటున్నాయి, మర్యాదగా వెళ్ళి తన లోపలికి పంపించు అన్నాడు కార్తీక్. చూపులు గుచ్చుకోవటం ఏంట్రా నీ బొందా, అయినా తను నిన్ను చూస్తే ఇబ్బంది పడుతుంది, అదంతా అవసరమా? ఇందుకే నేను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో అని అడిగాడు మాట మారుస్తూ. సుదీప్ నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి, ముందు వెళ్ళి దానికి లోనికి తీసుకునిరా, లేకపోతే నేను బయటకు వెళ్తా అన్నాడు కార్తీక్. చెప్తే వినవు కదా అని కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఎంతసేపు ఇక్కడ ఇలా ఉంటావు, లోనికి వెళ్ళనరా అని ఆమె వద్దన్నా వినకుండా ఆమెని కార్తీక్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కార్తీక్ను బెడ్పై ఒంటరిగా ఒంటి నిండా గాయాలతో అలా చూడగానే కార్తీక కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కార్తీక్ ఆమెను గమనించాడు. ఆమె కళ్ళలో నీళ్లు చూసి, నేను ఇష్టం లేదంటావు, మరి నా కోసం ఎందుకు ఆ కన్నీళ్ళు అన్నాడు మనసులో. అన్నయ్య నాకు హాస్పిటల్ స్పెల్ పడట్లేదు, వెళ్దామా అంది. సుదీప్ తనకు ఏం పడటం లేదో నాకు తెలుసు, మీరు వెళ్ళండి అన్నాడు కార్తీక్ కోపంగా. కార్తీక్ అలా ఎందుకన్నాడో కార్తీకకు అర్థమైంది. ఎందుకు చాలా బాధగా అనిపించింది. సుదీప్కి కూడా వెళ్ళడమే మంచిది అనిపించింది. కార్తీక్కు జాగ్రత్తలు చెప్పి తను తీసుకుని వెళ్ళిపోయాడు. కార్తీక ఇంటికి వెళ్ళాక గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. సుదీప్ ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇలా ఏడవటం అమ్మా నాన్న చూస్తే బాధపడతారు, అమ్మ అసలు నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని అనుకుంటున్నారు, నువ్వు ఇలా ఏడవటం చూస్తే గౌతమ్తో నీ పెళ్ళి క్యాన్సిల్ చేస్తారు, ఈ పెళ్ళి కనుక క్యాన్సిల్ అయితే కార్తీని ఆపడం మన వల్ల కాదు అన్నాడు. కార్తీక వెంటనే కళ్ళు తెరుచుకుని, అన్నయ్య నాకు భయంగా ఉంది అంది. ఎందుకురా
భయం నీకు? మేమంతా ఉన్నాం కదా అన్నాడు సుదీప్. నా భయం నా గురించి కాదు, కార్తీక్ గురించి అని మనసులో అనుకుని రాత్రి వచ్చిన కళ్ళను తలుచుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. సుదీప్ ఆమె చేయిపై చెయ్యి వేసి, అన్నయ్యతో ఉండగా నువ్వు భయపడవలసిన పని లేదు అన్నాడు. నీకు అన్నయ్య ఒక్కడే కాదు, నీకోసం ప్రాణమిచ్చే తమ్ముడు కూడా ఉన్నాడు అంటూ అక్కడికి వచ్చాడు సాత్విక్. సాత్విక్, నువ్వేంట్రా ఇక్కడ, కాలేజీకి వెళ్ళలేదా అంది. లేదక్క, కాలేజీకి వెళ్ళొస్తున్నాను. అసలు లెక్క ప్రకారం అయితే నీ మీద నేను కోపంగా ఉండాలి. నీకు ఎంగేజ్మెంట్ అని నాకు చెప్పనందుకు పెద్దమ్మ చెప్తే కానీ నాకు తెలియలేదు. నిన్ను చాలా అడగాలని వచ్చాను, కానీ నిన్ను చూశాక నా కోపం మాయమైపోయింది అన్నాడు నవ్వుతూ. ఏంటి సాత్విక్, అప్పుడే నీ కోపం పోయిందా అన్నాడు సుదీప్. అవునన్నయ్య, అక్క ముఖం చూస్తే నాకే కాదు ఎవరికి కోపం రాదు అన్నాడు సాత్విక్. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? కార్తీక్, నీకోసం గౌతమ్ వచ్చాడు, హాల్లో వెయిట్ చేస్తున్నాడు అన్నారు రమాగారు. గౌతమ్ ఎవరు పెద్దమ్మా అన్నాడు సాత్విక్. ఇంకెవరు, మన బావ అన్నాడు సుదీప్. కార్తీక కోపంగా చూసింది సుదీప్ని. నేను అన్నదాంట్లో తప్పే ఉందిరా, గౌతమ్ కాబోయే బావ కదా, అదే చెప్పాను అన్నాడు సుదీప్. అక్క, అన్నీ చెప్పింది నిజమే కదా, నువ్వెందుకు అంత కోపంగా చూస్తున్నావు? మనం వెళ్ళండ్రా, నేను కూడా బావని చూడాలి అని కార్తీకాన్ని తీసుకుని హాల్లోకి వెళ్ళాడు సాత్విక్. కార్తీక గౌతమ్ని సాత్విక్ని పరిచయం చేసింది. సాత్విక్ ఎందుకో అతన్ని ఎక్కడో చూశానో అనిపించింది, కానీ గుర్తు రావట్లేదు. ఏంటి గౌతమ్, ఏ టైంలో వచ్చావో అన్నాడు సుదీప్. అమ్మ కార్తీకకు రింగ్స్ చూపించి తనకు నచ్చిందో లేదో కనుక్కోమంది, అందుకే వచ్చానంటూ ఆమెకి తను తెచ్చిన రింగ్స్ని చూపించి వాటిలో ఏది నచ్చిందో చెప్పమన్నాడు. కార్తీక వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి ఇది ఓకే అంది. ఇంట్లో అందరూ ఆ రింగ్ని చూసి బాగుంది అని చెప్పారు. కార్తీకకు ఎందుకో అక్కడ ఉండాలి అనిపించక నాకు కొంచెం హెడేక్గా ఉంది, మీరు మాట్లాడుతూ ఉండండి అని గదిలోకి వెళ్ళిపోయింది. కార్తీక్ అలా వెళ్ళిపడుతూ సడన్గా ఏమైందంటే తనకు హాస్పిటల్కి తీసుకువెళ్ళనా అన్నాడు గౌతమ్ హడావుడి చేస్తూ. బావా, అది జస్ట్ తలపోటు అంతే, కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది, నువ్వు కంగారు పడుకో అన్నాడు సుదీప్. ఓకే బావా, నాకు పనుంది, నేను వెళ్తాను, తను జాగ్రత్త అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్. నెక్స్ట్ డే కార్తీక ఎంగేజ్మెంట్. గౌతమ్ కార్తీకాను చూస్తూ, ఎంత అందంగా ఉన్నావే, నువ్వు ఇక నుండి నువ్వు నా సొంతం కాబోతున్నావు అనుకున్నాడు మనసులో. కార్తీక మెల్లగా తలెత్తి చూసేసరికి ఆమె ఎదురుగా ఉన్న వీల్ చైర్లో ఉన్న కార్తీక్ని చూసి షాక్ అయింది. వీడేంటి ఈ పరిస్థితిలో ఎక్కడికి వచ్చాడు, మళ్ళీ ఏం చేస్తాడు వీడు అని భయపడింది. కార్తీక్ వెనకే అక్కడికి వచ్చారు కోమలి గారు. సుదీప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్తీక్ను కోమలి గారిని రిసీవ్ చేసుకున్నాడు. కార్తీక సుదీప్ వైపు సైగ చేసి పిలిచింది. ఏంట్రా అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. అన్నయ్య, మీ ఫ్రెండ్ ఎందుకు వచ్చారు? అదేంట్రా అలా అంటావు, వాళ్ళు పెళ్లి కొడుకు తరపున వాళ్ళు, మనం అలా అనకూడదు, నేను వెళ్తున్నాను, నువ్వు ఏమీ ఆలోచించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుదీప్. కార్తీక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్తీక్ ఎందుకు వచ్చాడో తనకు అర్థం కాలేదు. మానస భుజంపై చేయి వేసి, ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు, అందరూ నిన్నే చూస్తున్నారు, నార్మల్గా ఉండు అంది మానస. కాసేపటికి గౌతమ్ని కార్తీకను పక్క పక్కన కూర్చోబెట్టి రింగ్స్ మార్చుకోమని చెప్పారు. కార్తీకను చూసింది. అతను చాలా కూల్గా ఉన్నాడు, నవ్వుతూ పక్కన ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అదే టైంలో సుదీప్ కూడా కార్తీకను చూసి, నేను ఇక టెన్షన్తో చస్తుంటే ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో ఎంగేజ్మెంట్ అవుతుంటే నువ్వు ఇంత కూల్గా ఎలా ఉన్నావురా బాబు అనుకున్నాడు. కార్తీక ఫ్రెండ్స్ కూడా కార్తీకను చూస్తూ, వీడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే ఏదో ప్లాన్తో వచ్చాడు అనుకున్నారు. గౌతమ్ రింగ్ చేతిలో పట్టుకొని కార్తీక చేతిని అందుకున్నాడు. కార్తీక ఒక్కసారిగా ఆమె చేతిని వెనక్కి తీసుకుంది. ఆమె ఇలా చేసేసరికి అందరూ ఆమెను విచిత్రంగా చూశారు. కార్తీక్ మాత్రం ఆమెని నవ్వుతూ చూశాడు. ఏమైంది కార్తీక అన్నాడు గౌతమ్. ఏం లేదు అంటూ కార్తీక ఆమె చేతిని ముందుకు చాపింది కార్తీక్ని చూస్తూ. కరెక్ట్గా రింగ్ పెట్టే టైంకి ఆపండి అంటూ పోలీసులు లోనికి వచ్చారు. మిస్టర్ గౌతమ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. ఇదేంటి సినిమాలలో పోలీసులు ఇలా ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుందో అంది హరిణి మనసులో. ఆమెవే నువ్వు, నాకు మాత్రం ఏం తెలుసు అంది మానస ఆమెను విసుక్కుంటూ. గౌతమ్ పేరెంట్స్ కంగారుగా గౌతమ్ పక్కకు వెళ్ళి, ఏంట్రా ఇది, నిన్న అరెస్ట్ చేయడం ఏంటి అన్నారు. అదే నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళతో అని. నేనేం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేస్తున్నారు, అసలు వారెంట్ ఉందా అన్నాడు ఇన్స్పెక్టర్తో. మీరేం తప్పు చేశారో మీరు మర్చిపోయినట్లున్నారు, గుర్తు చేయడానికి కదా మేము వచ్చింది అని. కార్తీక్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, మీ బ్రదర్ని హత్య చేసింది ఈ గౌతమ్నే అన్నాడు ఇన్స్పెక్టర్.
కార్తీక్ తప్ప మిగిలిన అందరూ షాక్ అయ్యారు. కోమలి గారు ఏడుస్తూ గౌతమ్ కాలర్ పట్టుకుని శిరీష్ చెప్పింది నువ్వా? ఎందుకు ఇలా చేశావు? నిన్ను కూడా నా కొడుకుతో సమానంగా చూశాను కదరా. వాడు నీతో ఎంత ప్రాణంగా ఉండేవాడు, అలాంటి వాడిని చంపడానికి నీకు ఎలా మనసు వచ్చిందిరా అన్నారు. పిన్ని, వాడు చెప్పిందంత అబద్ధం. నేను శిరీష్ని హత్య చేయటం ఏంటి? నాకే తెలీదు అన్నాడు గౌతమ్. హలో మిస్టర్, మా దగ్గర మీరే హత్య చేశారని నిరూపించే ఆధారాలు ఉన్నాయి అన్నారు ఇన్స్పెక్టర్. ఆ మాట విని కోమలి గారు కార్తీక్ మన శిరీష్ అంటూ కళ్ళు తిరిగి పడిపోయారు. కార్తీక్ ఆమెను పట్టుకొని తన ఫ్రెండ్ సాయంతో గదిలోకి తీసుకెళ్ళిపోయింది. అన్నయ్య, నాకు నిజంగా ఏం తెలీదు అన్నాడు గౌతమ్. రే, ఇక నీ మాట వినే ఓపిక నాకు లేదు. నాకు నీ విషయం తెలిసిన వెంటనే రోజే నిన్ను చంపాలనుకున్నా, కానీ శిరీష్ గురించి మేము పడిన బాధ నీ పేరెంట్స్ పడకూడదని ఆగాను. బాబు కార్తీక్, వాడు అలాంటి వాడు కాదు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు అన్నారు గౌతమ్ తల్లి. పెద్దమ్మా, నీకు వీడి గురించి తెలీదు. నేను చెప్పింది వింటే నువ్వు వాడిని క్షమించవు అంటూ గౌతమ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. అందరూ కార్తీక్ ఏం చెప్తాడనే ఆసక్తిగా అతన్నే చూస్తున్నారు. కార్తీక బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీలో ఫెస్ట్ జరిగింది. ఆ ఫెస్ట్కి వేరే కాలేజెస్లో ఉండే స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళలో గౌతమ్, శిరీష్ కూడా ఉన్నారు. ఇద్దరు ఒకే కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అక్కడ స్టేజ్పై పాట పాడుతున్న కార్తీకను చూసి శిరీష్ ఇంప్రెస్ అయ్యాడు. చాలా బాగా పాడుతుంది తను. అందరూ ఆమె పాటకు మైమర్చిపోయారు. అంతా బాగా పాడింది కార్తీక. అక్కడ ఉన్నంతసేపు ఆమెను దూరం నుండి చూస్తూనే ఉన్నాడు శిరీష్. శిరీష్కి తెలియకుండా గౌతమ్ కూడా కార్తీకను చూస్తూ ఉన్నాడు. కార్తీక మాత్రం ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ వాళ్ళని పట్టించుకోలేదు. తర్వాత చాలాసార్లు శిరీష్ ఆమెను కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తుండేవాడు, కానీ ఎప్పుడూ మాట్లాడే ధైర్యం చేయలేదు. ఒకరోజు శిరీష్ కార్తీక కాలేజ్ ముందు ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అదే టైంలో గౌతమ్ కూడా అక్కడికి వచ్చాడు. శిరీష్ని చూసి నువ్వేంట్రా ఇక్కడ అన్నాడు గౌతమ్. నేను ఫ్రెండ్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను, మరి నువ్వెందుకు వచ్చావు అన్నాడు శిరీష్. నేను కూడా అందుకే వచ్చాను అంటూ కాలేజ్ గేట్ వైపు చూశాడు కార్తీక కోసం. అప్పుడే బయటకు వచ్చిన కార్తీకను ఇద్దరు చూస్తూ నిలబడ్డారు. కార్తీక వాళ్ళను గమనించలేదు, కానీ కార్తీక పక్కన ఉన్న సాత్విక్ వాళ్ళను గమనించాడు. వీళ్ళేంటి చాలా రోజులుండి అక్క వెనకపడుతున్నాడు అనుకున్నాడు మనసులో. తర్వాత రోజు శిరీష్ రాలేదు, కానీ గౌతమ్ మాత్రం కార్తీక కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడో అనుకుని తన ఫ్రెండ్స్ని తీసుకుని గౌతమ్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చాలా రోజుల నుండి చూస్తున్నాను, మా అక్కను మీరు ఎందుకు ఫాలో అవుతున్నారు అన్నాడు. నేను మీ అక్కను ఫాలో అవడం ఏంటి, నేను నా ఫ్రెండ్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అన్నాడు గౌతమ్. అవునా, నువ్వు ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నావా? మరి నీ ఫ్రెండ్ ఎక్కడా? ఒక్కసారి కూడా నీతో కనపడలేదే అన్నాడు సాత్విక్. అయినా నేను ఎవరి కోసం ఇక్కడికి వస్తే నీకెందుకు? చూడటానికి చిన్నపిల్లల్లో ఉన్నావు, నీకెందుకురా అవన్నీ అన్నాడు గౌతమ్. మా అక్క వెంట పడుతున్నాడు చాలగా నన్ను ఎవరంటావా అని గౌతమ్ కొట్టడానికి వెళ్ళాడు. సాత్విక్ ఫ్రెండ్స్ కూడా అతన్ని చుట్టుముట్టారు. వీళ్ళు నన్ను నిజంగానే కొట్టేటట్లు ఉన్నారు, అసలే నాకు సపోర్ట్గా ఎవరూ లేరు అనుకొని, సారీ బ్రో, నిజంగా నా ఫ్రెండ్ కోసమే వచ్చాను, కానీ వాడు ఈరోజు కాలేజ్కి రాలేదు, మీ అక్క ఎవరు నాకు తెలీదు అన్నాడు గౌతమ్. సరే, ఈ ఒక్కసారి వదిలేస్తున్నా, ఇంకోసారి నువ్వు మా అక్కను చూసినట్లు కనిపిస్తే అప్పుడు చెప్తా నీ పని అని గౌతమ్కు వార్నింగ్ ఇచ్చి సాత్విక్ వెళ్ళిపోయాడు. చూడటానికి ఇంతున్నాడు, పెద్ద రౌడీలా బెదిరిస్తున్నాడు నా భావమర్ది అనుకున్నాడు గౌతమ్. తర్వాత కొన్ని రోజుల కార్తీకాను చూడటానికి రాలేదు గౌతమ్. శిరీష్ అప్పుడప్పుడు వచ్చి కార్తీకాను చూసి వెళ్ళిపోయాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఇద్దరు కార్తీకాను దూరం నుండి లవ్ చేసేవారు. అలా వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేసారు. తన లవ్ గురించి చెప్పడానికి శిరీష్కు ధైర్యం చాలేదు. ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడ్డాడు. ఎప్పుడు సాత్విక్ కార్తీక పక్కనే ఉండటం వల్ల గౌతమ్ తన లవ్ను గురించి ఆమెకు చెప్పలేదు. ఒకరోజు శిరీష్ తన ప్రేమంతా ఆమెకు తెలిసేలా లెటర్ రాయాలనుకున్నాడు. వెంటనే కార్తీక్కు ఫోన్ చేసి, అన్నయ్య, నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, వాడు ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలని అనుకుంటున్నాడు, నువ్వు కొంచెం హెల్ప్ చేయవా అని అడిగాడు. అరే, లవ్ లెటర్ అనేది మనసుకు నచ్చిన వాళ్ళని తలుచుకుంటూ మన మనసు చెప్పేది మనమే అక్షరాలుగా రాయాలరా, ఇంకొక రాసేది కాదు అన్నాడు. అన్నయ్య ప్లీజ్, ఈ ఒకసారి చెప్పు ప్లీజ్ అన్నాడు శిరీష్. సరే, నీ ఫ్రెండ్ అమ్మాయిని ఎప్పుడు చూశాడో, ఎంత ప్రేమిస్తాడో ఒకసారి చెప్పు అన్నాడు. శిరీష్ కార్తీకాన్ని చూసిన దగ్గర నుండి తన కాలేజ్కి వెళ్ళటం వరకు అంతా చెప్పాడు. సరే చెప్తా రాసుకో అని చెప్పడం స్టార్ట్ చేశాడు. శిరీష్ కూడా కార్తీక్ చెప్పిన మొత్తం రాసుకున్నాడు. ఈ రోజు ఎలా అయినా ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు లవ్ లెటర్. తర్వాత లెటర్ తీసుకుని కార్తీక కాలేజీకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఉన్న గౌతమ్, ఏంట్రా శిరీష్ ఇలా వచ్చావు అన్నాడు. శిరీష్ సిగ్గుపడుతూ, నేను ఈ కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, ఈ రోజు నా లవ్ గురించి ఆమెకి చెప్పడానికి వచ్చాను అన్నాడు.
అవునా, ఎవర్రా అమ్మాయి అన్నాడు శిరీష్. అప్పుడే కార్తీక్ ఆ ఫ్రెండ్స్తో పాటు వచ్చింది అక్కడకు. శిరీష్ ఆమెను చూసి ఆ అమ్మాయిరా అన్నాడు. గౌతమ్ షాక్ అయ్యి వీడు అమ్మాయిని లవ్ చేస్తున్నాడా అనుకొని, రే అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడురా, నా ఫ్రెండ్ కూడా ఇదే కాలేజ్ కదా, నాకు అమ్మాయి గురించి తెలుసు, ఇద్దరూ చాలా డీప్గా లవ్ చేసుకుంటున్నారు, త్వరలో వాళ్ళ పెళ్ళి కూడా జరగబోతుందంట అన్నాడు. ఏంట్రా నువ్వు అనేది, నిజమా అన్నాడు గౌతమ్. నిజమా? నిజమా ఏంట్రా, కావాలంటే వెళ్ళి ఆ అమ్మాయిని అడుగు అన్నాడు గౌతమ్. అప్పుడే కార్తిక తన ఫ్రెండ్ ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతుంది. శిరీష్ వాళ్ళని చూసి గౌతమ్ చెప్పింది నిజమే అనుకుని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు గడిచిన శిరీష్ ఆమెను మర్చిపోలేదు. ఒకరోజు గౌతమ్కి కార్తీక పెళ్లి జరగబోతుందని తెలిసింది. ఆమె పెళ్లిని ఎలా అయినా ఆపి ఆమెను తన సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. తన ఫ్రెండ్తో కలిసి ఆమెని కిడ్నాప్ చేసి గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. రే అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళి తనకు చెప్పాల్సింది, తనని యాక్సెప్ట్ చేస్తే నువ్వు పెళ్లి చేసుకో, కానీ ఇలా చేయటం కరెక్ట్ కాదు అన్నాడు గౌతమ్ ఫ్రెండ్. ఏది తప్పో ఏది కాదో నాకు తెలుసు, ముందు మీరు నాకు హెల్ప్ చేస్తారా చేయరా అన్నాడు గౌతమ్. ఓకేరా నువ్వు చెప్పింది చేస్తాం, కానీ మాకు ఏ ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి అన్నారు అతని ఫ్రెండ్స్. అప్పుడు అటు వచ్చిన శిరీష్ ఫ్రెండ్ వాళ్ళ మాటలు విన్నాడు. అప్పటికే శిరీష్ ఇంటికి వెళ్ళిపోవడంతో అతనికి ఫోన్ చేసి గౌతమ్ గురించి చెప్పాడు. అతను చెప్పింది విన్నాక శిరీష్కి చాలా కోపం వచ్చింది. తర్వాత రోజు కాలేజీకి వెళ్ళడంతో అతని దగ్గరికి వెళ్ళి, గౌతమ్ ఏంట్రా నువ్వు కార్తీకని లవ్ చేస్తున్నావా? అందుకే నేను ఆ రోజు నాకు ఆమెను ఎవరినో లవ్ చేస్తుందని అబద్ధం చెప్పావు, నీ మాటలు నమ్మి తనను వదులుకున్నాను కదరా, ఏదైతే అదైంది, ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది, నువ్వు ఆ పెళ్లి ఆపి ఆ కుటుంబం పరువునే కాక ఆ అమ్మాయి జీవితాన్ని కూడా నాశనం చేస్తావా? నువ్వు అలా చేయడానికి నేను ఒప్పుకోను అన్నాడు. శిరీష్ ఇది నా పర్సనల్, నువ్వు ఇందులో తలదొచ్చుకో, నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను ఆ అమ్మాయిని మర్చిపోలేను, నాకు తను కావాలి, దానికోసం ఏదైనా చేస్తాను అన్నాడు. ఆమె జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను, ఇప్పుడు వెళ్ళి వాళ్ళకు అసలు విషయం చెప్తాను అన్నాడు. గౌతమ్ అతని వెనక నుండి పట్టుకొని, పోనీలు తమ్ముడు కదా అని నేను వదిలేస్తే నన్నే ఇరికించమంటావా? నాకు దాన్ని ఎవరు దూరం చేయాలనుకున్నా వాళ్ళని ప్రాణాలతో వదలను అంటూ శిరీష్ గొంతు పట్టుకొని అతనికి ఊపిరి అందకుండా చేశాడు. వద్దురా చచ్చిపోతాడు అని అతని ఫ్రెండ్స్ ఆపుతున్నా ఆగలేదు గౌతమ్. చివరికి ఊపిరి అందక శిరీష్ ప్రాణాలు విడిచాడు. ఏదో కోపంతో అలా చేశాడు, కానీ శిరీష్ చనిపోయేసరికి గౌతమ్ చాలా బాధపడ్డాడు. ఫ్రెండ్స్ సాయంతో అతన్ని కారులో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎవరూ చూడకుండా అతని గదిలో తీసుకెళ్ళి మంచంపై పడుకోబెట్టాడు. అతనిది ఆత్మహత్య అని అందరూ అనుకునేలా చేశాడు. అక్కడ నుండి వస్తున్న శిరీష్ డైరీ కనిపించింది. అందులో కార్తీకను లవ్ చేస్తున్నట్లు రాసుకున్నాడు. గౌతమ్ గురించి కూడా రాశాడు. గౌతమ్కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఆ డైరీలో ఉన్నంత పేరును రబ్ చేసి కనపడకుండా చేశాడు. కార్తీక ఫోటో వెనకర ఆమె వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా రాసి అక్కడ పెట్టాడు. తర్వాత శిరీష్ని ఇంట్లో వాళ్ళు చూడటం, అది ఆత్మహత్య అనుకోవటం, కార్తీక్ డైరీ చదవటం, అతని చావు కార్తీక్ కారణం అనుకొని ఆమె పెళ్లి ఆపటం అన్నీ వెంటనే జరిగిపోయాయి. కార్తీక పెళ్లి ఆగిపోవడంతో గౌతమ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఆమెను కలవటానికి ట్రై చేశాడు, కానీ కుదరలేదు. కార్తీక్ దగ్గరికి కార్తీక ఉండటంతో అతని ప్రయత్నాలు మానుకున్నాడు. తర్వాత ఆఫీస్కి రావటం, కార్తీక్ మీద కోపంతో కార్తీక గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను అనటం, కష్టపడకుండా కార్తీక తన దారిలో రావడంతో గౌతమ్ ఎగిరి గంతేశాడు. కార్తీక తనతో పెళ్లికి ఒప్పుకుందన్న సంతోషంతో గౌతమ్ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. చాలా ఈజీగా పనైంది బావా, పాపం నా ప్రేమకి ఆ శిరీష్ గడు బలయ్యాడు అని అతని ఫ్రెండ్స్తో ఏదో చెప్పాడు. అప్పుడే సుదీప్ కోసం వచ్చిన కార్తీక్ అతని మాటలు విన్నాడు. అయితే శిరీష్ను హత్య చేసింది వీడేనా అని అతను తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి గౌతమ్ గురించి చెప్పాడు. ఆ ఇన్స్పెక్టర్ గౌతమ్ ఫ్రెండ్స్ కూడా ఇంట్రాగేషన్ చేసి గౌతమ్ శిరీష్ను హత్య చేశాడన్న ఆధారాలతో సహా కనిపెట్టాడు. ఇది జరిగింది పెద్దమ్మా, ఇప్పుడు చెప్పండి వాడు తప్పు చేశాడో లేదో అన్నాడు కార్తీక్. ఆవిడ ఏడుస్తూ గౌతమ్ భుజం పట్టుకొని, ఒక్కగానొక్క కొడుకు నిన్ను ఎంత గారంగా పెంచావునరా, నువ్వు ఇలా తయారవుతావని అనుకోలేదు అంటూ అతన్ని చెంపపై చాచి పెట్టి కట్టించారు. గౌతమ్ తండ్రి ఆమెని ఆపి, ఇన్స్పెక్టర్ గారు ముందు వీడిని తీసుకెళ్ళండి, లేకపోతే కన్న తల్లేవాడిని చంపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అన్నారు గౌతమ్ని కోపంగా చూస్తూ. గౌతమ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడి నుంచి తన వల్ల తన తల్లిదండ్రులు బాధపడటంతో గౌతమ్ చాలా ఫీల్ అయ్యాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. దీని వెనుక ఇంత జరిగిందా, అసలు నమ్మలేకపోతున్నాం. కార్తీక్ నిజం బయట పెట్టి మంచి పని చేశారు, లేకపోతే దాని జీవితం నాశనమయ్యేది అనుకున్నారు కార్తీక ఫ్రెండ్స్. కార్తీ నాకు ఇదంతా ముందే చెప్పుంటే మనమే వాడికి 4 తగిలించి నిజం చెప్పేవాళ్ళం కదా అన్నారు సుదీప్.
మనకు తెలిస్తే చాలదురా, అందరికీ వాడి గురించి తెలియాలి కదా, అందుకే ఇలా చేశాను అన్నాడు. అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటున్న కార్తీక ఏడుస్తూ మేడపైకి వెళ్ళిపోయింది. కార్తీక పైకి వెళ్ళడం చూసిన కార్తీక్, అరే సుదీప్, నన్ను మీ చెల్లి దగ్గర తీసుకువెళ్ళరా అన్నాడు. నాకు తప్పుతుందా అంటూ సుదీప్ కార్తీక్ని లిఫ్ట్ చేసి పైకి తీసుకుని వెళ్ళాడు. సుదీప్ కార్తీక్ను అక్కడ వదిలి వెళ్ళిపోయాడు. కార్తీక పక్క నిలబడి అటు తిరిగి ఉన్న ఆమెను తన వైపుకు తిప్పుకొని, ఇప్పుడు ఏమైంది ఏడుస్తున్నావు అన్నాడు ఆమె కన్నీళ్ళు తుడుస్తూ. నన్ను క్షమించండి కార్తీక్ గారు, నా వల్లే మీ తమ్ముడు చనిపోయారు, ఆయన చనిపోవడానికి నేనే కారణం అంది కార్తీక ఏడుస్తూ. కార్తీక్ ఆమెను దగ్గరకు తీసుకుని, శిరీష్ చనిపోవడానికి నువ్వు కారణమే కానే కాదు, దానికి కారణమైన వాడి శిక్ష అనుభవించడానికి వెళ్ళాడు, ఇక నువ్వు దాని గురించి ఆలోచించుకో అంటూ నొప్పికి తట్టుకోలేక అబ్బా అన్నాడు. అయ్యో, నొప్పిగా ఉందా అంటూ చుట్టూ చూసింది. అతను కూర్చోడానికి అక్కడ ఏమీ లేవు. కార్తీక్ గారు, కిందకు వెళ్ళానండి, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఇప్పుడు చూడండి అంటూ కంగారు పడుతున్న కార్తీకాన్ని చూసి కార్తీక్ నవ్వుతూ, ఇప్పుడు కిందకెందుకు, నీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను అంటూ ఆమె సపోర్ట్తో అక్కడే కింద కూర్చొని ఆమెను కూడా కూర్చోమన్నాడు. అయినా నాతో ఏం మాట్లాడాలి మీరు, నాతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఓహో, నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదా, లేక నేనంటే ఇష్టం లేదా అన్నాడు కార్తీక్. రెండు అంది కార్తీక్ అతను చూడకుండా. అవునా, అదే విషయం నా కళ్ళల్లోకి చూసి చెప్పు అంటూ ఆమెని తన మీదకు లాక్కున్నాడు. అతను అంత దగ్గరగా ఉండేసరికి ఆమెకు నోట మాట రాక మౌనంగా అతను చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఎంతసేపని చూస్తావే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు కార్తీక్. చెప్పడానికి వెళ్ళలేదు, మీరు నాకు వద్దు అంది. అదే ఎందుకు వద్దు, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా, మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒకటే, నాకు మీరంటే ఇష్టం లేదు. కార్తీక్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని, నువ్వు నిజం చెప్పే వరకు నిన్ను వదలను అన్నాడు. ఏముందని చెప్పడానికి, నాకు మీరంటే ఇష్టం లేదు, అదే కారణం అంది. మళ్ళీ చెప్తే చెప్పావో అంటూ ఆమెని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా ఆమె పెదాలపై కిస్ చేశాడు. ముందు అతని నుండి దూరం జరగాలని ప్రయత్నించినా అతని ప్రేమ ఆమెను దూరం కానివ్వలేదు. అతని ప్రేమను ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయింది. నువ్వు ఇలా నాతో ఉంటే నేనెంత హ్యాపీగా ఉంటానో తెలుసా అన్నాడు కార్తీక్. మీరు హ్యాపీగా ఉంటారంటే రోజంతా మీకు ఐ లవ్ యూ చెప్తూనే ఉంటాను అంది కార్తీక నవ్వుతూ. ఇద్దరు చాలాసేపు లోకాన్ని మరిచి మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి చేసి విసుగొచ్చి, ఆంటీ వీళ్ళు ఇప్పట్లో కదిలేలా లేరు, నేను వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి వస్తా అంటూ పైకి వెళ్ళాడు సుదీప్. ఇద్దరు కబుర్లో మునిగి సుదీప్ వచ్చిన విషయాన్ని కూడా గమనించలేదు. ఇక లాభం లేదని వాళ్ళ పక్కకు వెళ్ళి, బావా మా చెల్లిని వదిలితే ఇక మేము వెళ్తాము, కావాలంటే పెళ్ళయ్యాక 24 గంటలు మాట్లాడుకోండి అంటూ వచ్చాడు. సుదీప్ మాటలు విన్న కార్తీక్ సిగ్గుపడుతూ కార్తీక్ నుండి దూరంగా జరిగింది. రే, ప్రేమికుల మధ్యలో పానకలో పుడకలా వచ్చింది కాక దానిని అప్పుడు తీసుకెళ్ళిపోతావా, అందుకేరా నీకు లవ్వర్ దొరకలేదు, పెళ్ళి కావట్లేదు అన్నాడు నవ్వుతూ. హలో బావా, మేము ఈవినింగ్ 5కి వచ్చాము, ఇప్పుడు టైం 11 అయింది, ఇంకేమన్నావు, నాకు లవ్వర్ లేదనా, మీకు తెలియదు ఏంటంటే నేను మానస లవ్ చేసుకుంటున్నాం, మీరు కలిసాక నా లవ్ గురించి ఇంట్లో చెప్తాం అనుకున్నాను, ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు మీరు కలిసారుగా అందుకే చెప్తున్నాం అన్నట్టు సిగ్గుపడుతూ. కార్తీక ఇంకా కార్తీక్ ఇద్దరు సుదీప్ చెప్పింది విని షాక్ అయ్యారు. అన్నయ్య, మాకు తెలియకుండా ఇంత కథ నడిచిందా, కనీసం దెయ్యం కూడా నాకు చెప్పలేదు, మీ ఇద్దరి సంగతి రేపు చెప్తా అంది కార్తీక. సారీరా, ఈసారికి నన్ను వదిలే, మీకు చెప్దామని అనుకున్నా, కానీ మీరు ఉన్న పరిస్థితుల్లో చెప్పడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే చెప్పలేదు అన్నాడు సుదీప్. అన్నయ్య, ఏదో సరదాగా అన్నాను, నువ్వేమీ ఫీల్ అవ్వకు, నా బెస్ట్ ఫ్రెండ్ నాకు వదినవ్వటం నాకు కూడా ఇష్టమే, కానీ మీ మధ్య లవ్ ఎలా మొదలైంది అంత కార్తీక. నువ్వు ఫీవర్ వచ్చే హాస్పిటల్లో ఉన్నప్పుడు తను నీ కోసం వచ్చింది కదా, అప్పుడు తను ఫస్ట్ టైం చూశాను, తర్వాత తను నీ కోసం మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెతో పరిచయం పెరిగింది, తర్వాత కాల్స్ మెసేజెస్ ఇంకా దగ్గరయ్యాం, మన షాపింగ్కి వెళ్ళినప్పుడు తను నాకు ప్రపోజ్ చేసింది, నేను కూడా వెంటనే ఓకే చెప్పేశాను, కానీ నువ్వు కార్తీక్ ఒకటే ఎవరికి చెప్పొద్దని తన దగ్గర మాట తీసుకున్నాను అన్నాడు సుదీప్. కార్తీక్ గారు, ఇక మేము వెళ్ళొస్తాం, ఇంటికి వెళ్ళాక అన్నయ్య లవ్ మ్యాటర్ అమ్మ వాళ్ళతో మాట్లాడాలి అంది కార్తీక. కార్తీక వెంటనే కిందకి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసింది. ఆమెను దీవించి, త్వరలోనే మీ పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తావు, కాదు ఇద్దరు పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తావు అన్నారు కోమలి గారు. వెంటనే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు. దుర్గమ్మ గారు కూడా ఊరు నుండి వచ్చేశారు. అదేనండి కార్తీక వాళ్ళ అమ్మమ్మ. కార్తీకుల కోరిక ప్రకారం పెళ్లి సింపుల్గానే జరిపించారు. రెండు జంటలు కోటి ఆశలతో కొత్త జీవితంలోనికి అడుగుపెట్టారు. హాయ్ అండి, హలో. స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. మరి మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకున్నా ఒక చిన్న లైక్ చేసేసండి. రేపు మార్నింగ్ మరో మంచి స్టోరీతో కరెక్ట్గా 8 o'clockకి
మీకు నేను స్టోరీ చెప్పడానికి రెడీగా ఉంటా. మరి వినటానికి మీరు రెడీయేనా? ఓకేనా? రేపు మార్నింగ్ 8 o'clockకి మిమ్మల్ని అందరిని నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.